నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీం రాం రామాయ నమః. హనుమంతునికి ప్రీతిపాత్రమైన మంగళవారంలో అడుగు పెట్టాం. అందువల్ల శృతి తెలిసిన వాళ్ళేమో గొంతు కలపండి, ఈ శృతితో సంబంధం లేనివాడు మతిలో వినండి, మాట్లాడకుండా. ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఓం హరిమర్కట మర్కటాయ నమః. హనుమంతుడికి 108 నామాలు అర్చన కోసం వాల్మీకి మహర్షి అందించాడు. ఈ నామాలని అష్టోత్తర శతనామములు అంటాం. ఉత్తర అంటే ఎక్కువ అని అర్థం. అష్ట ఉత్తర అంటే 8 ఎక్కువగా, శతనామావళి 100 నామములు కలిగినది. 8 ఎక్కువగా 100 అంటే 100 + 8 108. ఈ 108 ఎప్పటిదో పాతదే. ఈ 108 నామాలు కలియుగంలో ఉన్న మానవులకి సద్య ఫలితాన్ని ఇస్తాయి. అనగా ఈ నామములతో హనుమంతుడిని అర్చన చేస్తే ఫలం వెంటనే లభిస్తుంది. సద్య అంటే ఆన్ ది స్పాట్ అన్నమాట, తక్షణం అని అర్థం. అలా ఫలమిచ్చే ఈ నామాలు చాలా గొప్పవి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాచేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విముక్తిరే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఇలా 108 నామాల్లో ఒక ముఖ్యమైన నామం ఓం హరిమర్కటమర్కటాయ నమః. శత్రువులను నాశనం చేసే వానర రూపంలో ఉన్న హనుమంతుని కొరకు నమస్కారము అని ఒక అర్థం. శివుని యొక్క అంశతో జన్మించి విష్ణువునకు సేవ చేస్తున్న హనుమత్ స్వామికి నమస్కారం అని ఒక అర్థం. శరీరములో ఉన్న ఇంద్రియాలని అదుపులో పెట్టే హనుమంతుని కొరకు నమస్కారం అని ఒక అర్థం. అందుకే ఈ మంత్రం హనుమత్ ద్వాదశాక్షరీ మంత్రము అని పిలువబడింది. 12 అక్షరములు కలిగిన మంత్రం కనుక ద్వాదశాక్షరీ మంత్రం అన్నారు. ఎవరికి సంబంధించిన 12 అక్షరాలు అంటే హనుమంతునికి సంబంధించినవి కనుక హనుమత్ ద్వాదశ అక్షర మహామంత్రం. ఈ మంత్రం చెప్పడం వల్ల పరాశరుడు చాలా గొప్పవాడయ్యాడు. ఆ పరాశరుడు కొడుకు వేదవ్యాసుడు పండితుడయ్యాడు. వాల్మీకి మహర్షి దీనివల్లే రామాయణాన్ని లోకంలో బాగా ప్రచారం చేయగలిగాడు. ధ్వజదత్తుడనే ఒక దౌర్భాగ్యుడు ఈ మంత్ర ప్రభావంతో సంపదలు పొందాడు. గాలవుడనే ఒక కిరాతకుడు బోయేవాడు ఈ మంత్ర జపం వల్ల 3 రోజుల్లో కుష్ఠరోగం నుంచి విముక్తి పొందాడు. అంత తేలికగా చికిత్స లేనటువంటి కుష్ఠరోగం నుంచి కూడా విముక్తి పొందాడు గాలవుడనే కిరాతకుడు. అందువల్ల ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ మంత్ర జపం చేయడానికి మీ అందరికీ అర్హత ఉన్నది. భక్తి కలిగిన వాడు ఎవడైనా ఈ మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మంగళవారం పూట మీ అందరికీ ఈ మంత్రాన్ని ఇచ్చాను. ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి. ఓం హరిమర్కటమర్కటాయ నమః. నాకు చాలా ఇష్టమైన మంత్రం. కొన్ని లక్షల మందికి ఈ మంత్రాన్ని కూడా ఇచ్చాను. ఇది కలియుగం. కలియుగంలో రామ అంటే కూడా బూతుమాట కింద వినపడుతుంది. అందువల్ల కూడా వీలున్నప్పుడు కారుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే, విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, రేపు నౌకలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మంత్ర జపం చేసుకోండి. అకాల మరణం ఉండదు, దుర్మరణం పాలు కారు. హనుమంతుని అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళకి ఏ విధమైన ప్రామాదికమైనటువంటి మరణం ఉండదు, ప్రమాద మరణం ఉండదు. హాయిగా సుఖంగా ఎక్కువ కాలం జీవిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే కలియుగంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయట. చెట్టు నిండా పళ్ళుంటే
ఆ చెట్టు పళ్ళు కోసుకోవడానికి చెట్టు ఎక్కలేని వాళ్ళు ఏం చేసేవారు? పూర్వం రాళ్ళు ఎట్టుకొట్టి పళ్ళు రాల్చేవారు. రాళ్లతో కొడితే పళ్ళు రాలుతాయిలేండి. పళ్ళు రాల్చుకోవడానికి ఏ రాయి అయితేనే అన్నారు. అందుకే పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనే, కొంచెం పెద్ద రాయి అయితే తొందరగా రాలుతాయి, చిన్న రాయి అయితే కొంచెం మెల్లగా రాలుతాయి. అందుకని పండిన చెట్టుకే పళ్ళు, ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. అందుకని సామెత ఏమిటనమాట, అది ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు తగులుతాయి. మంచి పనులు చేసేవాడికి దెబ్బలు తగులుతాయి, వాటిని పట్టించుకోకూడదు. మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎవడేమంటాడు? చెడ్డ పని చేస్తే పెద్ద ఎవడో పట్టించుకోడు. అదే మంచి పనులు చేస్తున్నప్పుడు, చేసినప్పుడు అందరూ వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు, డొంకలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఇలా బదులు అలా చేస్తే బాగుండంటారు. అవి తట్టుకోవటమే సాధన. తపస్సు చేస్తున్న వాడిని పరీక్షిస్తాడు ఇంద్రుడు. ఏ తపస్సు చేయకుండా ఉన్నవాడిని ఏం పరీక్షిస్తాడు వాడు పాపం? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కదా వాడు ఇమ్మిగ్రేషన్ దగ్గర ఎందుకు వచ్చామని అడుగుతాడు. అసలు ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే ఏం ప్రశ్నిస్తాడు చెప్పండి? కాబట్టి మీరు ఇవాళ కాకపోతే రేపైనా ముక్తి పొందాలనుకుంటున్నారు, ముందు ఈ లోకంలో సుఖములు పొంది ఆ తర్వాత శాశ్వతంగా మోక్షం పొందాలనుకున్నటువంటి వాళ్ళు సాధన చేయాల్సిందే. సాధన చేస్తే ఆ సాధనలో పరీక్షలు ఎదురవుతాయి. ఈ పరీక్షలు తట్టుకుంటేనే మనం తరిస్తాం. ఒక్కసారి పరీక్షలో కనుక మనం బెంగ పెట్టుకుంటే, అయ్యో వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడని బాధ కలిగితే మళ్ళీ మొదలుకు వచ్చేస్తాం. అందుకే నేను ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాను, సుఖంగా ఉంటున్నాను. ఎందుకని? కింద లైవ్లో మీ ఉపన్యాసం బాగుంది అన్నాడు అనుకుందాం కాసేపు, అబ్బా ఏం అద్భుతంగా చెప్పారు అంటే మేమేమి ఆనందపడిపోం. అవునండో నేను బాగా చెప్పేశాను అని దానికి మళ్ళీ రియాక్షన్ ఉండదు, లైకులు కొట్టాం. ఎవడికో మండిపోయిందనుకో, ఏమిటా దిక్మాల ఉపన్యాసం అన్నాడనా, ఇంకా ఆనందం మాకు. పొగిడితే వచ్చే ఆనందం కంటే తెగడితే ఎక్కువ ఆనందం. అందువల్ల మానము అవమానము రెండింటికి అతీతంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, సుఖంగా ఉంటుంది. అదని చెప్పాలంటే మిమ్మల్ని ఎవడైనా తిడుతున్నాడంటే వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు ఉండయి. మనల్ని తిట్టేవాడు పంది లాంటి వాట. పంది ఏం చేస్తుంది? మలం నాకుతుంది. అలాగే మనల్ని తిట్టేవాడు మన పాపాలు ఏమైనా ఉంటే పట్టుకుపోతాడు. అంటే మాకు పాపాలు ఉన్నాయి అనకండి, అంత పుణ్యాత్తులు ఏం కాదుగా, ఎంత పాపం ఉంటుంది కదా. ఈ పాపాన్ని మనల్ని తిట్టేవాడు పట్టుకుపోతాడు. అందుకని ఎవరైనా తిడుతున్నప్పుడు నృత్యం చేయాలనిపిస్తుంది నాకు, బాగుండదు అని అయిపోతున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే చూడండి, తిడితే స్పందించం. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. స్తుతి పొగిడినప్పుడు అలాగే ఉండాలి, తిట్టినప్పుడు అలాగే ఉండాలి. నిందా స్తుతులు రెండింటినీ సమానముగా సేకరించినవాడు, అన్నిటికీ సంతోషమే పొందేవాడు, ఫలానా చోటే ఉండాలంటే ఒక నియమం లేనటువంటి వాడు భక్తివంతుడు, వాడంటే నాకు ఇష్టం. మే అంటే నాకు, సహ నరహ అలాంటి నరుడు ఇష్టుడు అన్నాడు. అందువల్ల రేపటి నుంచి ఏం చేస్తానంటే మిమ్మల్ని అందరూ పిలుస్తాను వరసగా, నేమాని సత్యం గారు మీరు దుర్మార్గులను తెగతిట్టేస్తాను, అప్పుడు ఆయన నవ్వాలి. మర్నాడు పొగుడుతాను, అప్పుడు నవ్వాలి. అలాగే శకుంతల గారు ఇవాళ మీ మైసూరు పాకం బాగుంది అన్నప్పుడు ఎలా నవ్వుతున్నారు, రేపు బాగాలేదండి కుంకుడుకాయల రైల్లో ఉన్నాయన్నా అలాగే నవ్వాలి. అమ్మా హిమబిందు అద్భుతంగా ఉన్నాయమ్మా నీ వైద్యం, నీ వల్ల పళ్ళు బాగున్నాయి అన్నప్పుడు ఎలా నవ్వుతుందో, రేపు పొద్దున నా పళ్ళు పాడు చేసావన్నా అలాగే నవ్వాలి. అంటే ఇందులో కొంతమంది పేర్లు గుర్తున్నాయి కాబట్టి. అందువల్ల ఎవరైనా సరే పొగిడినా తెగడినా అలాగే చిరునవ్వు నవ్వితే వాళ్ళు కృష్ణుడికి ఇష్టపాత్రులు అవుతారు, నాకు ఇష్టలు అవుతారు. వారికి ఈ జన్మలోనే ముక్తినిచ్చే భారం గురువుగా నాది. మిమ్మల్ని అందరినీ గదిలోకి పిలుస్తాను, రేపో మాపో ఒకసారి పేరు పేరున చూస్తాను, తెగ తిట్టేస్తాను. అప్పుడు కనుక మీరు ఇలాగే నవ్వారా వాళ్ళు మంచివాడు. దిక్కుమాలాడా మిమ్మల్ని ఏమో అక్కడెక్కడి నుంచో పిలిపించాం, న్యూయార్క్, జెర్సీకి పిలిస్తే మెరిసీ లేకుండా ఇలా తిడతావా అని ఫియర్ఫుల్గా మొహం పెట్టి కోపంగా చూసారా, మోక్షం ఆగిపోతుంది. అంటే ఇప్పుడు అడ్వాన్స్గా చెప్పేశాను కాబట్టి నవ్వుతారు అనుకోండి, చెప్పకుండా తిట్టినా అలాగే ఉండాలి. ఎంత అదృష్టం అండి, తిట్టడం కూడా ఒక అదృష్టమే. మనల్ని ఎవడైనా తిడుతున్నాడంటే నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందంటే, నేను అప్పుడో ఇప్పుడో కాస్తో కోస్తో తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసుంటాను, ఇవన్నీ ఎలా తొలగిపోతాయి అనుకుంటున్నాను, వీళ్ళు తిట్టి తొలగిస్తున్నారు అనుకోవాలట. మనకి
నిందించేవాడు కూడా ఒక గొప్ప వరం ఇచ్చినట్టే, ఉపకారం చేసినట్టే. అందుకని హనుమంతుడు ఎన్ని తిట్టినా పట్టించుకోలేడు కనుక జితేంద్రియుడు అన్నారు. అందుకని హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్ళగలిగాడు, అమ్మని రాముణ్ణి కలిపాడు. ఇవాళ రామాయణానికి ఆయన ఒక రత్నం అయ్యాడు. హనుమంతుడి గురించి ప్రత్యేకంగా ఏమంటున్నాం? రామాయణ మహామాల రత్నం. రామాయణం ఓ పెద్ద దండ. ఈ దండలో రత్నాలు ఉన్నాయి. అందులో మంచి రత్నం, మంచి ముత్యం ఆంజనేయుడు. చాలా మణులు ఉన్నాయి, మణులతో కూడిన మాల. ఆ మాలలో హనుమంతుడే నెంబర్ 1 రత్నం అన్నమాట. అటువంటి అనిలాత్మజం వాయుపుత్రుని గురించి వందే నమస్కరిస్తున్నాను. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని అందుకని స్తోత్రం చేస్తున్నాం. అమ్మవారితో సీతతో మాట్లాడడానికి ఆయన మంచి చాకచక్యం ఉపయోగించాడు, తెలివితేటలు ఉపయోగించాడు, రామకథ అంతా చెప్పాడు. చెప్పగానే వాడికి కుతూహలం కలిగింది. కుతూహలం కలిగి ఎవడరా లంకానగరంలో రామకథ వినిపిస్తున్నాడు అని చూసింది. లంకలో రామకథ ఎందుకు ఉంటుంది? ఆ కాక్రోచ్ పార్టీ వాళ్ళంతా దరిద్ర పార్టీ వాళ్ళు కదా వాడు. అటువంటి వాళ్ళు ఎంతసేపు దిక్కుమాలిన వ్యాధులు వ్యాపింపజేస్తారు, పిచ్చి మాటలు మాట్లాడతారు, సనాతన ధర్మాన్ని నాశనం చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు రాముడిని పొగడరు, తిడతారు. వాళ్ళ లక్షణం అది. అందుకని లంకలో ఉన్న క్రూరాతిక్రూరులు ఎదురైన రాక్షసుల మధ్యలో రామకథ వినిపిస్తున్న పుణ్యాత్ముడు ఎవడు అని చూడగానే హనుమంతుడు కిందకి దిగి నమస్కరించి, అమ్మా నేను రామదూతని అని నిన్న చెప్పాక మీకు క్లుప్తంగా తనకు అది చెప్పాడు. అయినా ఆవిడికి అనుమానం వచ్చిందంటోయ్, నువ్వు నిజంగా రాముడిని చూసావా అంది. చూశానన్నాడు. చూస్తే రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చయాని వై. రాముడి లక్షణములు ఎలా ఉంటాయి? నిజానికి లింగము అంటే లక్షణము. పుల్లింగం అంటే పురుష లక్షణం, స్త్రీలింగం అంటే ఆడ లక్షణం. అందులో తెలియక లింగం అంటే ఏదో అనుకుంటాడు పిచ్చేద. అలాంటి వాళ్ళు కొంతమంది నోటికి వచ్చినట్టల్లా లింగాన్ని గురించి మాట్లాడుతున్నారు. యాని రామస్య లింగాని అంటే రాముని లక్షణములు ఏమిటి? లక్ష్మణస్య చయాని వై, లక్ష్మణుని యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన రాముడు ఆజానుబాహుడు, మంచి మూపు కలిగినవాడు, గిరదాల జుట్టు కలిగినవాడు. అసలు దేవతలకి జుట్టు బలి ఉంటుందండి, మానవులకే దిక్కుమాల జుట్టు ఊడిపోతుంది. కానీ అందువల్ల మనం కూడా దేవతలం అయిపోదాం రేపం పాపం. మంచి వంకీలు జుట్టు ఉంటుందట, కాకపక్షములు అంటే ఇలా ఇలా వంగి కింద దాకా వేళ్లాడుతున్న జుట్టు ఉంటుంది. అంటే జుట్టు లేని వాళ్ళందరినీ మళ్ళీ రాక్షసులు అనకండి. ఏం చేస్తాం, అమెరికాలో గ్రీన్ కార్డు తిప్పల కోసం వచ్చి గ్రీన్ కార్డు వస్తుందా లేదా, సిటిజన్షిప్ వస్తుందా లేదా అనే టెన్షన్లో ఊడిపోయిన జుట్టు ఇది. దాంతోపాటు చేజేతులారా మన జుట్టు మనమే ఓడగొట్టుకుంటున్నాం. ఎందుకని అంటే షాంపూలు ఎప్పుడైతే నెత్తి మీద క్యాంప్ వేసాయో అప్పుడే నున్నగా అయిపోయింది జుట్టు. పూర్వం కుంకుడుకాయలు ఉండేవి. కుంకుడుకాయలు కొట్టి నీళ్లల్లో నానబెట్టి ఆ పులుసుతో తల రుద్దుకోవడం వల్లే ఇంకా నా జుట్టు మిగిలింది. ఏదో సులభంగా అయిపోతుంది స్నానం కదా అని పాపం తీసుకొచ్చారట డబ్బా. ఆయన అది వాడారట. ఇంకేముంది, నున్నగా తోమి బోర్లించిన రాగి బిందె అయిపోయింది తలకాయ. కాబట్టి కెమికల్స్ని వాడటం తగ్గిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. కొన్ని రోగాలు తగ్గడానికి నేను చెప్పిన కిటుకులు పరిపాలించండి. ఆయుర్వేదం చెప్పిన మాట నమ్మండి. అల్యూమినియం తీసి పక్కన పెట్టండి. అల్యూమినియం బదులుగా రాగి పాత్ర, మట్టి పాత్ర, ఇత్తడి పాత్రలో అన్నం వండుకు తిన్నంతకాలం థైరాయిడ్ అనే రోగం రాలేదు. ఈ కలియుగంలో అందరికీ చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దాడి దాకా థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే కేవలం అల్యూమినియం. కావాలంటే మీరు పరిశోధించి చూడండి. నేను కొన్ని వందల మీద ప్రయోగం చెబుతున్నాను. మట్టి పాత్రలో అన్నం వండుకునేవారు పూర్వం మట్టి కొండల్లో, లేదా రాగి గిన్నెలు, దబరా గిన్నెలు వాటిలో వండేవారు. ఇప్పుడు మళ్ళీ అవి వాడండి, కొద్ది రోజులకి ఇంకా థైరాయిడ్ వాడక్కర్లా. 50, 75, 100, 200 కూడా వాడుతున్నారు కర్మ. ఇంకా వాళ్ళకి పిల్లలు ఏం పుడతారు? రెండవది, ఈ థైరాయిడ్ వల్ల జుట్టు ఊడిపోతుంది, ముక్కులు తేడా వస్తాయి, శరీరం ఎప్పుడు లావుతుందో ఎప్పుడు సన్నబడుతో తెలియదు. ఇన్ని రోగాలకు మూల కారణం అల్యూమినియం. పక్కన పెట్టండి. ఈ బయట ప్రాసెస్డ్ ఫుడ్ వదిలిపెట్టేయండి, హాయిగా ఇంట్లో వండుకు తినండి. ఇంట్లో స్టవ్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద గిన్నె పెట్టుకోండి,
నీళ్లు పొయ్యండి, బియ్యం వేయండి, వండండి. వండుకు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. రోజు ఎంతో కొంత నడవండి. కుంకుడుకాయలతో తల రుద్దుకోండి. ప్రతి వారానికి ఒకసారి కుంకుడుకాయల పులుసు కళ్ళల్లోకి నోట్లోకి వెడితే ఆ చేదు లాభం తెచ్చిపెడుతుంది. వేప పుల్లలతో పళ్ళు తవ్వుకున్న వాళ్ళకి మా హిమబిందు గారి దగ్గరికి ఎక్కువ వెళ్ళవలసిన అవసరం లేదు. ఆవిడ కూడా అదే సలహా చెబుతున్నారు, ఏమండో పళ్ళు తవ్వుకోండి అని. ఇక్కడ వేప పుల్లలు దొరకట్లేదు, ఇండియా నుంచి తెప్పించుకోవాలి మళ్ళీని. ఈ విధంగా కొన్ని పనులు చేస్తే ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. కొంతవరకు మన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. అవన్నీ మానేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తినేది పిజ్జా, దానివల్ల పెరిగేది బొజ్జ, శరీర ఆరోగ్యం పోవటం వల్ల లజ్జ. ఇంకా తర్వాత మాట వాడకూడదు. స్త్రీ పురుషుడు కాని వాడిగా మారిపోతున్నారు. ఈ విధంగా మారిపోవడానికి మూల కారణం ఇది. ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకోవడం వల్ల, ఈ రేడియేషన్ వల్ల ఈ మధ్యకాలంలో చాలామందికి పిల్లలు పుట్టలేదు, పురుషత్వం పోతుంది. ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ మందులు వాడడం, నానా యాత్ర పడడం. ఈ భయంకరమైన సెల్ ఫోన్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి ఒళ్ళో పెట్టుకోకండి 24 గంటలు. ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళు అంటారు, ఇంకా వాళ్ళకి ఎలాగో ఇంట్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే, వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. పైగా పిల్లలైనా జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టుకోండి. నేను చెప్పినవి పాటిస్తే 90% ఆరోగ్యవంతులు అవుతారు. ఎంత వీలుంటే అంత చక్కగా హిమాలయ పర్వతాలు ఎక్కాలి, నడవాలి. రోజుకు 25 మైళ్ళు నడిస్తే తిన్న తరుగుతుంది. ఏమీ తినరు. నెయ్యి వేసుకోండి అంటే కొలెస్ట్రాల్ అంటారు. నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ ఏమన్నా మొహం తినేసి పడుకోవడం వల్ల, పిజ్జాలు తినడం వల్ల, బ్రెడ్ తినడం వల్ల, సీరియల్స్ తినడం వల్ల సీరియల్గా శరీరం పెరిగిపోతుంది. నేను అమెరికా వచ్చిన కొత్తల్లో 2006లో ఒక ఆవిడ పొద్దుటే ఇడ్లీ ఉందన్నాను. ఇడ్లీ అంటే ఏమిటో నాకు తెల్వాదు, ఇలాగే నాకు ఇడ్లీ గురించి తెల్వాదు. ఆవిడేదో ఇక్కడే పుట్టినట్టుగా, అక్కడే పుట్టి ఇక్కడికి వచ్చినా సరే ఆ తెలుగు ఏమిటో నానాయాతన పడిపోతూ, ఇప్పుడు నాకు ఆ ఫుడ్డు గురించి తెలియదు, సీరియల్లు ట్రై చేస్తారా అంది. ఏ ట్రై సీరియల్స్ నేను చూడమ్మా టీవీలో అన్నాను. అది కాదండి మీ మొహం, మళ్ళీ అదో కొత్త బిరుదు. సీరియల్స్ అని ఏవో ఉన్నాయి అంత గింజల్లాగా, వాటి పాలల్లో నానేసుకు తినే ఏడవండి నా దగ్గర ఉన్నంతకాలం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడకి వంట నేర్పానులేండి. ఆ వంట నేర్పాక ప్రయోగం నా మీద చేసింది ఆవిడ. మళ్ళీ వారం రోజుల పాటు ఉపవాసం ఉండవలసి వచ్చింది. సరే ఇప్పుడు కొంచెం బాగానే బాగుపడింది. ఎందువల్ల చెప్తానంటే కనీసం కొన్ని పదార్థాలు తినాలి, హాయిగా నెయ్యి వేసుకోవాలి, కాకపోతే నడవాలి, శరీరానికి వ్యాయామం ఉండాలి. ఎంత రాత్రి అయినా సరే కొంతసేపు నడవమని ఆయుర్వేదం చెప్పింది. పూర్వకాలంలో పాదయాత్ర మీద యాత్రలు చేసినంతకాలం మానవులు ఎంత దృఢంగా ఉండేవారండి, ఆరోగ్యంగా ఉండేవారు. 60 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ల కుర్రాళ్లలో ఉండేవారు. ఇప్పుడు 16 ఏళ్ల కుర్రాడు చూస్తే 61 ఏళ్లలో వాడు కనపడుతున్నాడు. 16గా తిరిగేయండి 61లో ఉన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జుట్టు బాగా ఉండేది దేవతలకి. కారణం దేవతలంతా కూడా వ్యాయామ పూరిత శరీరుడు. రాముడు అందుకని ప్రత్యేకంగా కాకపక్షములు కలిగినవాడు, కిరీటం కలిగినవాడు అన్నారు. తెలుగులో మొల్ల అని ఒక కవయిత్రి ఉన్నది. ఆవిడ రామాయణాన్ని రాసింది, మొల్ల రామాయణం అంటారు. అందులో ఈ సుందరకాండలో సర్గని ప్రత్యేకంగా రాసింది ఆవిడ ఒక్క పద్యంలో. హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి వర్ణించినదంతా ఒక్క పద్యంలో రాసిందనమాట. నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు, బాగైన ఎట్టి గొల్పములవాడు, శ్రీకర పీత కౌసేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు. ఇన్ని గుణములు రూపింప యసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. రాముడు మోకాళ్ళ దాకా వెళ్ళాడే చేతులు కలిగినవాడు. అటువంటి వాడిని ఏమంటారు? ఆజానుబాహుడు. జానువులు అంటే మోకాళ్ళు. చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. అయితే పద్మాకర్ గారు, మీ చేతులు కూడా మోకాళ్ళకి తగిలాయి కనుక మీరు ఆజానుబాహు అని అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు. నిలబడినప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. అంత పొడుగైన చేతులు కలిగిన వాళ్ళు ఈ మధ్యన కనపట్టలేదు. మీలో ఎవరైనా ఉంటే ఉపన్యాసం అయ్యాక లేచి నిలబడి మీ చేతులు పరీక్షించుకొని నా దగ్గరకు వస్తే
ఓ దండం ఎళ్ళ వేసి దండం పెట్టిస్తాను, పక్క వాళ్ళ చేత దండం పెట్టిస్తాను. ఆయన అటువంటి ఆజాను దీర్ఘబాహువులు వాడు. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, శరీరం నీలంగా ఉంటుంది, అందంగా సన్నగా ఉంటుంది, నడుము సింహం నడుములాగా, పెద్ద పొట్ట ఉండదు ఆయనకి. ఇంత పొట్ట ఉంటే వాడు యుద్ధం ఏం చేస్తాడు? భీముడు, రాముడు, అర్జునుడు వీళ్ళ నడుములు సన్నగా ఉంటాయి. మనకి సినిమాలో భీముడు అనగానే ఇంత దిక్కుమాల పొట్టవాడిని పెడతారు, రూపాయికో పావులాకో వచ్చేవాడిని. పొట్టుంటే యుద్ధం ఏం చేస్తాడండి? 28 అడుగులు గోడ యువతుల చవతలకి ఎగిరి దూకాడు భీముడు. దూకాడంటే ఆ శరీరం ఎంత చురుగ్గా ఉందో ఆలోచించండి. దృఢంగా ఉంటుంది, వజ్రంలో ఉంటుంది తప్ప నడుము మాత్రం సన్నగా ఉంటుంది. ఇక చెవులకి మకర కుండలాలు పెట్టుకుంటాడు, అనగా మొసలి ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు ధరిస్తాడు. ఇన్ని లక్షణములు వరుసగా సుమిత్రాసుతుడైన లక్ష్మణుడిలో కూడా ఉంటాయి. ఎటొచ్చి రాముడు నీలంగా ఉంటే ఈయన బంగారపు రంగులో ఉంటాడు అని ఈ సర్గంతా అందంగా ఒక్క శీర్షపద్యంలో అనువాదం చేసింది ఆవిడ. ఇలా వర్ణించాక అప్పుడు చెప్పాడు, పూర్వం కేసరి అని ఒక వానరుడు ఉన్నాడు, మహావీరుడు. ఆయన ఋషులకు ఎంతో సేవ చేశాడు. ఆ రోజుల్లో శంబసాధనుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ శంబసాధనుడు ఋషుల యొక్క తపస్సుని పాడు చేశాడు. వాళ్ళ ముక్కులు పట్టుకు పీకాడు, వాళ్ళ మొండెలు తల విరిచి ఆ మొండెల్లో ఉన్న రక్తం అంతా తాగేసి తినేసేవాడు. ఈ విధంగా ఋషులను చంపుతూ ఉంటే ఋషులంతా వచ్చి కేసరి కేసరి శంబసాధనుడనే ఒక రాక్షసుడు పరమ దుర్మార్గుడు మమ్మల్ని పీడిస్తున్నాడు, తపస్సు చేసుకోలేకపోతున్నాం, వాడిని సంహరించి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తే ఈయన తొడగొట్టి వాడి దగ్గరికి వెళ్ళి వాడి జుట్టు పుచ్చుకుని ఈడ్చి తలకాయ విరిచి తొడలు విరిచి క్షణంలో చంపి పారేశాడు. శంబసాధన ముద్ధరత్తు, ఈ విధంగా శంబసాధనుడిని చంపాడు. అలా శంబసాధనుడిని చంపి ఋషుల్ని రక్షించిన కేసరి మా తండ్రి. శంఖం శబలం అని 2 ఏనుగులు ఉండేవి. ఆ ఏనుగులు నిజానికి ఏనుగులు కావు, అగస్త్యుడి శాపం వల్ల 2 రాక్షసులు ఏనుగులుగా మారారు. ఈ ఏనుగులు మనుష్యుల మీద పడి పీనుగుల్ని చేసేవి. అప్పుడు మళ్ళీ మా నాన్న వెళ్ళి రాక్షసులు ఏనుగుల రూపంలో ఉన్నారని కనిపెట్టి 2 చేతులతో నెత్తి మీద 2 దెబ్బలు కొట్టి తొండాలు పట్టుకుని గిరగిరా తిప్పి ఆ ఏనుగుని పటా పటా కొట్టి చంపి అవతల పారేశాడు. ఈ విధంగా శంఖం శబలం అనే ఏనుగుల్ని చంపి ఋషుల్ని రక్షించిన ఆ కేసరి మా తండ్రి. ఆయన కొడుకు నేను అబద్ధం ఆడతానా? రాముడి దగ్గర నుంచి వచ్చానని అసత్యం ఆడటం లేదు. ఆ కేసరి కొడుకుని, కేసరి గౌతమ మహర్షి అహల్యలకి జన్మించిన అంజన అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అహల్యకి 2 పిల్లలు, ఒకటేమో అంజనాదేవి, రెండోవాడు శతానందుడు. ఈ శతానందుడు జనక మహారాజు గారి పురోహితుడు, సీతాదేవి పెళ్లి చేసిన వాడు ఆయన, గౌతమ మహర్షి కొడుకు ఆయన. ఇక కూతురు అంజన చిన్నప్పటి నుంచి కుంజరుడు అనే ఒక వానరుడి దగ్గర పెరిగింది. అందువల్ల ఈవిడ వానర రూపం కూడా ధరించేది. ఆవిడ ఈ కేసరిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికీ సంతానం కలగకపోతే అంజనాదేవి 7 కొండల్లో ఒకటైన ఇవాళ అంజనాద్రి అంటున్నామే, అక్కడికి వెళ్ళి 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఆ తపస్సులకు మెచ్చుకొని రుద్రుడి యొక్క వీర్యమును ఫలం రూపంలో వాయువు ఇచ్చాడు. అంటే అది నిజానికి రుద్ర వీర్యం, కానీ పండు రూపంలోకి మార్చి ఇచ్చినవాడు వాయువు. అందుకే ఈయన వాయుపుత్రుడు అయ్యాడు, రుద్ర వీర్య సముద్భవుడు కూడా. అష్టోత్తర శతనామం ఇందాక చెప్పానుగా, అందులో ఓం రుద్ర వీర్య సముద్భవాయ నమః అని ఒక నామం కూడా ఉంటుంది, చూసుకోండి. ఆ విధంగా రుద్రవీర్య సముద్భవుణ్ణి, వాయుపుత్రుణ్ణి, కేసరి ఏమో మా నాన్న అవ్వడం వల్ల కేసరి పుత్రుణ్ణి, అంజనాదేవి కొడుకుని కనుక ఆంజనేయుణ్ణి. అటువంటి నేను బ్రహ్మ వల్ల వరాలు పొందినవాడిని, అసత్యవాడన తల్లో అని చెప్పగా అప్పుడు ఆవిడ ఆనందించింది. ఇంత చెప్పాక అప్పుడు తీశాడు ఉంగరం. ఇప్పటిదాకా లోపల జాగ్రత్తగా దాచాడు. తన బ్యాగ్గే మర్చిపోయి ఒక ఆయన 3 గంటలు వెతికాడు పొద్దున్న. ఆయన బ్యాగ్ గుర్తుండదు, పాస్పోర్ట్ గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. గుర్తున్నదో ఒకటి వాళ్ళ ఆవిడ కొడుకు. వీళ్ళని నేను వదిలిపెడదామని వాళ్ళు వదిలిపెట్టరు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ పెడతారు కనుక. అందులో చెప్పొచ్చింది ఏంటంటే, ఇవాళ ఒక వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తులేక గిజగిజలాడిపోతున్నారు. ఆయనేమో బొడ్లో జాగ్రత్తగా పెట్టాట, అదే మర్చిపోలేదు. సీతని బాగా నమ్మించాక ఇప్పుడు ఆ బొడ్లో ఉన్న ఉంగరం తీసి, ఇదిగో చూడు తల్లి, రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం. ఈ ఉంగరం మీద రామ అనే అక్షరాలు ఉంటాయి. ఈ ఉంగరం
రామచంద్రుడు నీకోసం నేను బయలుదేరుతూ ఉంటే నా చేతికి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు సీతను చూస్తావని నాకు నమ్మకం. చూశాక రాముడి దగ్గర నుంచి నీవు వచ్చావనే నమ్మకం కలగడానికి ఈ ఉంగరం చూపించమన్నాడు. ఆనమాలుగా అభిజ్ఞానముగా ఈ ఉంగరం రాముడు స్వయంగా ఇచ్చాడు, చూడు అని చూపించాడు. ఇప్పుడు ఇంకా నమ్మకం పెరిగిందనమాట ఆవిడికి. ఎందుకని? రాముడిని జయించి ఆ ఉంగరం పొందడం అసంభవం. ఈ సృష్టి తల్లకిందులైనా రాముడి దగ్గర నుంచి ఆ ఉంగరం ఆయన ఇవ్వకపోతే ఎవడో పుచ్చుకోలేడు. సీతని రాముడు లేనప్పుడు అపహరించాడు, కానీ రాముడు ఉండగా అపహరించగలవాడు. అందుకని ఆవిడికి రాముడి బలం తెలుసు. ఇప్పుడు మనకు అనుమానం రావచ్చు, ఈ విషయం ముందే చూపించవచ్చు కదా. ఆయన రాగానే ఇదిగో సీత, రాముడిచ్చిన ఉంగరం అనొచ్చు కదా. ఆవిడికి నచ్చ చెప్పి కథ చెప్పి తన గురించి చెప్పి అంత నమ్మకం కుదిరాక ఉంగరం ఎందుకు చూపించాడంటే, ప్రారంభంలో చూపిస్తే ఇంత గొప్ప సీత కూడా భ్రమకి గురయ్యేదట. రావణుడు నన్ను కపటత్వంతో అపహరించాడు, అలాగే నిద్రపోతున్న రాముడిని చంపేసి ఉంగరం తెచ్చాడేమో అని కంగారు పడేది. అందుకని కొంచెం జాగ్రత్త పడి ఆవిడికి బాగా నమ్మకం కలిగాక ఉంగరం చూపిస్తే ఇప్పుడు పూర్తిగా నమ్మేది. కన్నీళ్లు తుడుచుకున్నది. రామచంద్రుడు ఎవడైనా ఒక్కసారి రక్షించమంటే రక్షించేవాడు. నేను ఇక్కడ 10 నెలలుగా రావణుని అంతఃపురం దగ్గర ఉన్న లంకావనంలో అశోకవనంలో నానాయాత్ర పడిపోతుంటే రక్షించడానికి ఎందుకు రాలేదు అని బాధపడింది. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు కదమ్మా, తెలిస్తే వచ్చేవాడు. ఇప్పుడు నేను వెడతాను, విషయం చెబుతాను, రాముడు వస్తాడు. ఒక్కడే కాదు, లక్ష్మణుడితో కూడా వస్తాడు. తావుభౌ నరశార్దోలౌ తద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్వీకరిష్యత. ఆ ఇద్దరు లంకా నగరానికి వస్తారు, నిన్ను చూడాలనే కుతూహలంతో ఉన్నారు. లంక మొత్తం భస్మం చేసి పారేస్తారు, కంగారు పడకన్నాడు. ఇంకొక మాట, రాముడి ఉంగరం నీకు ఆనవాలుగా ఇచ్చాను, నేను నీ దగ్గర నుంచి వెళ్ళాక రాముడు సీత ఏమైనా ఆనవాలు ఇచ్చిందా అంటాడు, కాబట్టి నువ్వు కూడా ఏదైనా ఇస్తావా అంటే అప్పుడు ఆవిడ చూడమని తీసింది. పూర్వం ఉత్తమ స్త్రీలు కొన్ని నగలు ఎట్టి పరిస్థితుల్లో ఒంటి నుంచి తీసేవారు కాదు. అన్ని నగలు వాళ్ళకు ఉండేవి. అందులో ఒకటి నెత్తి మీద పెట్టుకునే చూడమని, 2 మంగళసూత్రం, చేతి గాజులు, చెవుల కుండలాలు, కాళ్ళకున్న పట్టీలు. ఇవి అడవికి వెళ్ళినా తీయకూడదు. అందుకే సీత వానప్రస్థానికి వచ్చినప్పుడు మిగతా నగలు తీసింది కానీ ఇవి తీయలేదు. అడవికి వచ్చేవాడికి ఈ నగలు ఎలా ఉన్నాయి అన్నాడు ఎవడో వెనకటికి. ఎక్కడికి వెళ్ళినా అవి మాత్రం మొత్తం ఎదుగులు తీసేవారు కాదనమాట. ఒకవేళ దానం చేయాల్సి వస్తే మిగతా గాజుల్లో ఒక 4 గాజులు అట్టే పెట్టుకుని మిగతా దానం చేసేవారు. ఇప్పుడు ఎవరు గాజులు దానం చేసేవాళ్ళు ఎక్కడున్నారులేండి. $10 ఇవ్వాలంటే హడ్డు పారిపోతున్నారు. కానీ పూర్వం చేతికున్న గాజులు దానం చేసేవారు, కుండలాలు దానం చేసేవారు. అయినా ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు తీయకూడదు. అలాంటి వాటిల్లో చూడమని అని ఒకటి ఉన్నది. అది ఇప్పుడు ఎందుకు తీస్తోంది ఆవిడ? రాముడికి ఆనవాలు కోసం, లేకపోతే తీసేది కాదు. ఆ నెత్తి మీద ఉన్న మణిని చూడమని అంటారు, అది తీసింది. ఏష చూడామణి దివ్య, ఇది చూడమణి దేవతల అనుగ్రహంతో పుట్టింది. పూర్వం పాలసముద్రం చిలికితే దేవదానవులు అందులోంచి పుట్టింది. దీనిని వైవస్వత మనువుకి ఇచ్చారు. ఆ వైవస్వత మనువు తన భార్యకి ఇచ్చాడు. అక్కడి నుంచి ఇంటి పెద్ద కోడలికి ఇక్ష్వాకు వంశస్థులకి ఈ మణి వరసగా వస్తుందిట. ఎప్పుడో సూర్యుడు కొడుకు వైవస్వత మనువు కాలం నుండి ఈ మణి వారసత్వంగా ఇంటి పెద్ద కోడలికి రావడం ఒక ఆనవాయితీ. ఈవిడ కూడా రాముడి భార్య కాబట్టి ఇంటి పెద్ద కోడలు కనుక ఈవిడికి దశరథుడు ఇచ్చాడు. ఈ మణి చూస్తే రాముడు తప్పక నా దగ్గర నుంచి వచ్చినట్టు నమ్ముతాడని మణిచ్చింది. మణి జాగ్రత్తగా దాచుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏముంది, తల్లి నిన్ను నేను చూసిన తర్వాత అసలు ఒక ఆలోచన కలుగుతోంది. నువ్వు అనుమతిస్తే వీళ్ళందరినీ చావగొట్టేసి నేను పట్టుకుపోతాను. రాముడు వచ్చేదాకా ఆగడం ఎందుకు? నా వీపు మీద ఎక్కితే క్షణంలో పట్టుకుపోతాను. విమానాలలోకి వెళ్ళాలంటే సెక్యూరిటీ చెక్కులు, పాస్పోర్ట్లు, బోర్డింగ్ పాసులు, గందరగోళాలు ఉంటాయి. అదే నాతో వస్తే నీకు ఏ గందరగోళం ఉండదు. నేను నా వీపు మీద నిన్ను ఎక్కించుకొని కన్ను మూసి తెరిచేలోపు రాముడి దగ్గరికి తీసుకుపోతాను. మళ్ళీ రావణుడి వల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, నానాయాత్ర ఉండదు అనగానే ఆవిడ పక్కపక్క నవ్వింది. ఇదే కోతి బుద్ధి అందండి. హనుమంతుడు అంతటి వాడిని మీ జాతి బుద్ధి పాలించుకున్నావు కాదు, కోతి బుద్ధి నీదండి. సుస్పష్టంగా ఉంది. కపిత్వం హరిసత్తమ. కపిత్వము అంటే
కోతి బుద్ధి. హనుమ ఎంత గొప్పవాడైనా పుట్టిన జాతి లక్షణం విడిచిపెట్టడు అనడానికి నువ్వే ఉదాహరణ. కథం వాల్ప శరీరస్త్వం కథం మాం ఓఢుమిచ్చేసి. నువ్వు చూస్తే పిల్లెంత ఉన్నావు. హనుమంతుడు సీతకు కనబడేప్పుడు ఎంత ఉన్నాడు? ఓ పిల్లెంత చిన్న శరీరంతో ఉన్నాడు. ఇంత చిన్న శరీరముతో ఉన్న నీవెక్కడా, ఇంత పొడుగైన నేనెక్కడా? నన్ను నువ్వు మోస్తావా? వీపు మీద కాలు పెడితే పచ్చడైపోతావు. కాబట్టి ఏమనిపిస్తోంది నాకు? కోతి బుద్ధి అనిపిస్తోంది. ఎంత మాట వేసిందండి ఆవిడ. ఏదైనా సహిస్తారు కానీ క్యాస్ట్ పేరు ఎత్తితే మండిపోదా? హిందుత్వం గురించి తిట్టినా మనం పట్టించుకోం, కానీ కులం పేరు ఎత్తితే మండిపోతుంది. హనుమంతుడికి కూడా కొంచెం కోపమే వచ్చింది. అందుకే అక్కడ ఏమన్నారు వాల్మీకి మహర్షి? హనుమాన్ లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. మహా ఐశ్వర్య సంపన్నుడు అంటే మహిమ కలిగిన హనుమంతుట్ట ఇంతవరకు ఎవరు అనని మాట లక్ష్మీదేవి అయిన సీత అన్నది. ఇంత జగన్మాత కూడా నన్ను మొదటిసారిగా అవమానించింది. నవం అంటే కొత్తగా, పరిభవం అవమానం జరిగింది. ఇన్నేళ్ళు అయ్యింది నన్ను ఎవరు అవమానించలేదు. సీతాదేవి ఇన్సల్టెడ్ మీ అనుకున్నాడు. ఆయనకి ఇంగ్లీష్ కూడా వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. అంటే అమ్మవారికి నా శక్తి తెలియదు, అందుకే నన్ను చూసి ఏదో చిన్న కోత అనుకుంటుంది అని కొంచెం ఆగ్రహం కలిగి నా సంగతి ఏమిటో చూపిస్తానని వెంటనే తన శరీరాన్ని పెంచేశాడు. అబ్బా ఏమి శరీరం అది! ఆకాశంలోకి వెళ్ళిపోయింది శిరస్సు. పైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా తెల్లవారలేదు కదా. తెల్లవారుజామున ఆకాశంలో రకరకాల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు తలకి తగిలి ఆయన శిరస్సు మీద ఆకాశంలో ఉన్న దేవతలు పువ్వులు పెట్టారా అన్నట్టుగా ఉన్నాయటండి. అంటే ఎంత శరీరం పెంచాడో ఆలోచించండి. మొల్ల రామాయణం రాస్తూ తెలుగులో ఈ విషయాన్ని అందమైన చిన్న కందపద్యంగా రాసింది. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిన్ వెక్కసమై కను పట్టిన అక్కోమలి ముదమునొల్దెన ఆత్మస్థితికి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తల మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయిట. కళ్ళు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడిలో ఉన్నాయిట. చెవులు రెండు పెద్ద ఆకాశంలో ఉన్నటువంటి ఐరావతం చెవుల్లా కనపడ్డాయి. దంతములు కోరలు తెల్లగా మెరిసిపోతున్నాయి. గోళ్ళతో తోకతో మొత్తం విశ్వమంతా నిండిపోయిన శరీరంతో అతి భయంకరంగా కనపడ్డాడు అప్పుడు ఆయన కళ్ళు ధగధగా వెలిగిపోతున్నాయి. సీతాదేవికి ఆశ్చర్యము ఆనందము భయము కూడా కలిగాయి. అమ్మ నాయనో ఎంత శరీరం అనుకున్నది. అని వెంటనే నాయన ఇంత భయంకరమైన శరీరం నేను చూడలేకపోతున్నాను, వెంటనే తగ్గిపో, యథాప్రకారంగా ఇందాక నువ్వు ఎలా ఉన్నావో అటువంటి చిన్న రూపం ధరించగానే మళ్ళీ చిన్న కోతిగా మారిపోయాడు. చూసావా నా శరీరం? నాకు కావాలంటే ప్రపంచమంతా నిండేంత శరీరాన్ని పొందగలిగే శక్తి ఉన్నది. చిన్న రూపం పెద్ద రూపం ఏదైనా ధరిస్తాను. అణిమ అంటే చిన్న రూపం ధరించగలను. ఇదిగో గరిమ పెద్ద రూపం ధరించగలను. మహిమ అంతటా వ్యాపిస్తాను. వాటిని సిద్ధులు అంటారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం ఇవన్నీ కూడా సిద్ధులు. ఈ 8 కలిపి అష్టసిద్ధులు అంటారు. అవి నా చేతిలో ఉన్నాయి. నేను ఎంత శరీరమైనా ధరించగలను. ఇప్పుడు ఇందాక నా రూపం చూసావు కదా, ఆ రూపం మామూలు రూపమా? ఇమాం లంకాం సట్ట ప్రాకార తోరణం. ఈ లంకా నగరాన్ని కోట గోడలతో భవనములతో పాటుగా మొత్తం లంకని పెకలించి వీపు మీద పెట్టి పట్టుకుపోతాను. మొత్తం లంకనే పీకి పట్టుకుపోగలిగే శక్తి కలిగిన నాకు నిన్ను వీపు మీద ఎక్కించుకోవడం కష్టం కాదు. అందువల్ల రావణాసుడి దగ్గర నానాయాతన పడ్డం కంటే నాతో వచ్చేయి అన్నాడు. అప్పుడు ఆవిడేముందో తెలుసా? నాయనోయ్ నీ శక్తి నాకు తెలుసు. ఎంత శక్తి లేకపోతే శతయోజన విస్తీర్ణ సముద్రం దాటగలవు. నువ్వు చిన్న చార్టర్డ్ ఫ్లైట్ కాదు, జంబో జెట్ ఫ్లైట్ అని తెలుసు. నాకు నీ దివ్య రూపం చూడాలని, నీ శక్తిని కనిపెట్టాలని అనిపించింది. నాకుగా నేను బాబు విశ్వరూపం చూపించు అంటే చూపించవు. అందుకని గిల్లే
దెప్పాను, దెప్పగానే నీ రూపం చూపించావు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, నువ్వెందుకు పనికిరావు ఉన్నప్పుడే వాడికి కోపం వస్తుంది. ఏయ్ నాకు వంట రాదా అని వంట చేయడం మొదలెట్టారు మొన్న. ఎందుకని? వాళ్ళ ఆయనకి మండిందిట, నీ మొహానికి వంట రాదన్నట్ట. అప్పుడు వంట రాదా అని చెప్పి ఎక్క 100 మందికి చేసిందిట. కోర్స్ ఆవిడ కొంచెం ఉత్తమరాలు కనుక అనుకోండి. కొంతమంది ఎన్ని చెప్పినా నిజంగా నేను చవటనే అంటారు, అది వేరే విషయం. కొంతమంది ఏంటంటే గిల్లితే కొంచెం దెప్పితే తమ శక్తిని ప్రదర్శిస్తారు. అందుకని నేను కావాలని నువ్వు చిన్నవాడివి, నువ్వు నన్నే మోస్తావు అని దెప్పాను, నువ్వు బుట్టలో పడ్డావు, నీ విశ్వరూపం చూపించావు. అది చూడటం కోసమే అలా అన్నాను. లేకపోతే నువ్వు ఎంత శక్తి కలిగిన వాడువో నాకు తెలియక. నువ్వు మహాశక్తివంతుడివి కాకపోతే రామచంద్రుడు నిన్నెందుకు పంపుతాడు? ఇంకోటి ఎవడన్నా పంపేవాడు కదా. ఇప్పుడు నాకు ఆనందం కలిగింది, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళగలవని అర్థమయ్యింది. ఇక నేను నీతో రావడం కుదరదు. కారణం, నాకు ఒక నియమం, మొదటి నియమం, నాహం స్పృశామి అన్యపురుషస్య గాత్రం. నేను ఒక నియమం పెట్టుకున్నాను, పరపురుషుణ్ణి ముట్టుకోకూడదు. నువ్వు కొడుకులాంటి వాడివి, మహాత్ముడివి, అయినా నేను పరపురుషుడి వీపు మీద కూర్చుని ప్రయాణం చేయను, ముట్టుకోనని ఒక నియమం పెట్టుకున్నాను. నువ్వు అడగచ్చు, రావణాసుడు తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చినప్పుడు ఈ నియమం ఏమైందని. అప్పుడు వివశ అనాథ వివశ సతీ, పాప ఆవిడ సుందరకాండలో చెప్పింది, నేను దిక్కులేందాన్ని. అప్పుడు నా చేతిలో ఏమీ లేదు, వాడు బలాత్కారంగా నన్ను పట్టుకున్నాడు, అందువల్ల నా తప్పు లేదు. నాకుగానే నేను వాడు ముట్టుకోలేదు కదా. వాడు రాముడు లక్ష్మణుడు లేనప్పుడు ఈడ్చి పట్టుకొచ్చి తీసుకొచ్చేసాడు, కాబట్టి అందులో నా తప్పు లేదు. ఇప్పుడు తెలిసి నిన్ను ముట్టుకోవడం ధర్మం కాదు. పోని కాసేపు పుత్రుడి కంటే ఎక్కువ గనక, నువ్వు ఉత్తముడివి గనక నీ వీపు మీద కూర్చోవడానికి ఇష్టపడ్డాను అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? నువ్వు ఆకాశంలో ఎగురుతూ నన్ను పట్టుకుపోతూ ఉంటే కొంతమంది అయినా దుర్మార్గులు హనుమంతుడు బ్రహ్మచారి అనుకున్నాం, పెళ్ళెప్పుడు చేసుకున్నాడని అభాండం వేయచ్చు. అది నీకు నాకు మంచిది కాదు. పోని ఎవరు అభాండం వేయలేరు అనుకుందాం. ఆవిడే చెప్తుందండి, అయినా ప్రమాదమే. ఎందువల్ల? నువ్వు వీపు మీద ఎక్కించుకుపోతూ ఉంటే ఇక్కడున్న రాక్షస స్త్రీలు ఊరుకుంటారా? వాళ్ళంతా ఏం చేస్తారు? రావణాసుడితో చెబుతారు. రావణుడు వెంటనే భటులు పంపుతాడు, వాడు బాణవర్షం కురిపిస్తారు. నీకు ఆ బాణాలు ఏం అవ్వవు, నిన్నేం చెయ్యవు. కానీ ఆ బాణాలు నాకు తగిలితే నేను చచ్చిపోవచ్చు. లేదా నువ్వు అటు ఇటు ఎగురుతూ ఉంటే గాలికి నేను సముద్రంలో పడిపోతాను, సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవులు నన్ను తినేస్తాయి. విమానంలో మనం కూర్చున్నాం కాబట్టి మనకేం తెలియట్లేదు, కానీ నిన్నో మొన్నో ఒక కిటికీ పగిలిందిట, దెబ్బతో వాడి తలకే బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆవిడ కొంచెం గట్టిది కనుక, అమెరికన్ కనుక వాడి లోపలికి లాగింది. చూడండి, కావాలంటే ఈ గూగుల్లో కొట్టండి. ఇక్కడే ఎక్కడో ఒక విమానం ముందున్నటువంటి ఆ డెప్ప పగిలి కిటికీ పగిలిపోయి, కిటికీలో చూడు బెల్ట్ పెట్టుకుంటే కూడా బయటికి వెళ్ళిపోయాడు ఏకంగా. అంత వేగంగా ఉంటుంది ఆ గాలి. ఆ గాలి మనం తట్టుకోలేము. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలికి నేను తట్టుకోలేను, సముద్రంలో పడతాను. పైగా యుద్ధం చేయడానికి నువ్వు ఇలా నిలబడతావు. ఇలా ఎగురుతున్న వాడివి టక్కన నెటారుగా నిలబడి యుద్ధం చేయాలి. అప్పుడు కూడా వీపు మీద జారిపోయి పడిపోతాను. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ధర్మం కాదు. ఇంకొకటి, రావణుడు రాముడు లేనప్పుడు సిగ్గు లేకుండా దొంగతనంగా కుక్కలా ఎత్తుకొచ్చాడు. రాముడు కూడా దొంగతనంగా నన్ను పట్టుకెడితే రాముడి గొప్పతనం ఏముంటుంది? యుద్ధంలో ముఖాముఖి నిలబడి రావణుడి తలకాయలు నరికి చంపి అప్పుడు నన్ను పట్టుకెడితే టీవీగా పెడతాను. మా ఆయన వీరుడు, యుద్ధంలో శత్రువుని చంపి తీసుకెళ్ళాడు అని ప్రకటిస్తాను. రాముడు రావాలి, వీడిని చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, రానన్నది. వాడు సంతోషపడ్డాడు ఆయన. ఉత్తమ స్త్రీ ఎలా పలకాలలో పలికేవో తల్లి, అందుకే నీ మాటలే గొప్పవి, నువ్వు పలికే ప్రతి వాక్యం వేద సమ్మతం. ఇక బయలుదేరతానన్నాడు. బయలుదేరేటప్పుడు ఉట్టినే వచ్చాడు వెళ్ళాడు అన్నట్టుగా కుదరదుగా, పుల్లయ్య వ్యాపారంలో ఉండకూడదుగా. నేను వచ్చినట్టుగా తెలియాలనుకున్నట్ట రావణాసుడితో కాస్త మాట్లాడి పెడితే బాగుండు. అప్పట్లో జీమెయిల్ ఈమెయిల్ లేవు, కాలక్షేపంగా కూర్చుని అందరికీ మెయిల్స్ కొట్టేవాడు లేరు. అందుకని ఏం చేశాడు ఈయన? వెంటనే రావణుడితో మాట్లాడాలంటే ఒకటే ఒక మార్గం ఉన్నది, రాక్షసుల్ని మీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమని అడగాలి. కానీ వీళ్ళు వినరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, సంపదలు ఉన్నాయి. కాబట్టి నసామరక్షస్సు గుణాయ కల్పతే, రాక్షసుల దగ్గర సామము పనికిరాదు, అంటే మంచిగా చెబితే వినరు.
బాబా మీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను రావణుని దగ్గరికి తీసుకెళ్ళండిరా అంటే వినరు. కాబట్టి మంచిగా చెబితే వినని వాళ్ళకి ఏం చేయాలి? డబ్బిచ్చి లోపలికి వెళ్ళాలి. కానీ అర్థం పనికిరాదు ఇక్కడ. నాలాంటి వాడిని కూర్చోబెట్టి తులాభారం తూచేంత బంగారం ఉంది వీళ్ళ దగ్గర. డబ్బు బాగా ఉన్నవాడికి డబ్బు ఇచ్చే పెడతాం. సామాన్యుడికి అయితే ఏదో కాస్తో కోస్తో డబ్బు ఇస్తారండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇళ్లల్లో కొంచాలు బంగారం కొలుచుకుంటారట. కొంచాలతో బంగారం కొలుస్తున్నారు. ఏ ఇంట్లో చూసినా 10-15 ఏనుగుల మీద మొయ్యగలిగేంత బంగారం ఉంది ఏకంగా. అలాంటి వాళ్ళకి లంచం ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. ఇంకా పోని వీళ్ళకి తగాదా పెడదామంటే సామము దానము మూడోది భేదం అన్నారు. భేదం అంటే ఏంటంటే వాళ్ళకి తగాదా పెట్టాలి. తగాదా పెట్టాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటారు. అంతేగాని వాడి మీద వీడు, వీడి మీద వాడు తగాదా పడేటటువంటి వాడు కాదు. ఇద్దరు కలిస్తే 3 పార్టీలు ఉండేటటువంటి లక్షణం కాదు. ఈ మధ్య చెప్పారు అమెరికాలో 30 పార్టీలు ఉన్నాయండి. ఎన్ని సంఘాలు అట. ఆ తెలుగు సంఘం, ఈ తెలుగు సంఘం, ఇది ఏది కలిసిన తెలుగు సంఘం, ఉత్తర అమెరికా సంఘం, దక్షిణ అమెరికా సంఘం, అందులో మళ్ళీ ఆ ప్రాంతం సంఘం, హైదరాబాద్ సంఘం, నెల్లూరు సంఘం, మైసూరు సంఘం, ఒంగోలు సంఘం, మళ్ళీ వీటిలో కూడా నేమాన సంఘం, వదిపర్తి వారి సంఘం. ఏ సంఘానికి ఆ సంఘమే. అన్ని సంఘాల్లో వీళ్ళు ఒకరు ఉంటారు. ఎవరికి పడదు అని నేను లేదండి. ఆయనే చెప్పారు కావాలంటే ఆయన. ఎన్ని గొడవలు, ఎంత గందరగోళం ఈ కలియుగంలో. ఐకమత్యం ఉండకుండా అయిపోతూ ఉంటుంది. ఏ ఇద్దరికి పడదు. కుడి చేతికి ఎడమ చేతికి పడదు. అలాంటి వాళ్ళ మధ్యలో తగాదా పెట్టగలం. కానీ రాక్షసులు అలా కాదు. ఉద్ధతులు ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటారు. వీళ్ళకి తగాదా పెట్టడం కష్టం. డబ్బు బాగా ఉండి అన్ని రకాలుగా ప్రేమ కలిగినటువంటి వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టడం కష్టం. అందుకని ఏమన్నాడు? భేదం పనికిరాదు. సామము దానము భేదం పనికిరావు. ఇంకేమిటి? 3 ఉపాయానతిక్రమ్య చతుర్థయ దృశ్యతే. ఈ 3 ఉపాయాలు పనికిరావు. మిగిలిందోటే దండోపాయం. 4 పీకితే వీళ్ళని అప్పుడు నన్ను బంధించడానికి రావణుడే రావచ్చు, వాడితో మాట్లాడచ్చు అనుకుని యుద్ధం చేయడానికి ఏం చేశాడనమాట? అశోకవనంలోకి దూకాడు. పీకి పారేశాడు చెట్లన్నీ. ఆయన ఉంటే చెట్లు పీకడానికి ఏ మిషన్స్ రావక్కర్లేదు, తుఫాన్ అక్కర్లేదు. టప్ప 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 పెద్ద పెద్ద మద్ది చెట్లు, తాడి చెట్లు, గిలకబావి చెట్లు, ఖర్జూరపు వృక్షాలు, సాల వృక్షాలు, అశోక వృక్షాలు, పున్నాగ వృక్షాలు, ఇవన్నీ పట్ట పీకి పారేశాడు. మొత్తం అశోకవనంతా ధ్వంసం అయిపోవడం మొదలెట్టింది. చెట్ల నుంచి పువ్వులు రాలిపోయాయి. అక్కడున్న మృగాలు, సింహాలు, పులులు మొదలైన హడిని పారిపోయాయి. గందరగోళం సృష్టించేశాడు కాసేపట్లో. దాంతో నిద్రపోతున్న రాక్షస స్త్రీలంతా లేచారు. అంతఃపూర్వమే త్రిజటా స్వప్నం విని నిద్రపోయారులేండి వాళ్ళంతా. త్రిజట కళ చెప్పడం అదంతా విని నిద్రపోయారు. వాళ్ళంతా ఉలిక్కిపడి లేచి, సీత, ఇందాక మేము నిద్రపోతున్నట్టు నటించాం, కానీ కొంత నిద్రపోతున్నా కొంత మెలకు వస్తూనే ఉందిట. ఇది దిక్కుమానది జట్లాగా ఉంటుంది కొందరికి. వాళ్ళు ఏంటంటే నిద్రపోతున్నట్టు ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారని. వాళ్ళు నిద్రపోయారనుకుంటే కొంపలు మురిగిపోతాయి. కూర్చుని ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు పురాణం వింటున్నారో నిద్రపోతున్నారో తెలియదు. వినలేదనుకుని వాళ్ళని తిట్టామా అది మాత్రం చెవిలో పడుతుంది. అసలు కదా అర్థం కాదు. అలాగా చెట్ల కింద కూర్చుని నిద్రపోతున్నారు కొంతమంది. ఆ నిద్రపోతున్న వాళ్ళు అన్నారు, నీతో ఏదో కోతి గుసగుసలాడింది, వాడు ఏదో మాట్లాడాడు, ఆ భాష మాకు అర్థం కాలేదు. అదేమిటి మెక్సికన్ లాంగ్వేజా, తెలుగా, ఏం భాష అని అడిగితే, సీత చాలా తెలివైందండోయ్. సత్యం చెప్పకూడదు, అసత్యం చెప్పకూడదు. సత్యం పెరిగితే హనుమంతుడికి ప్రమాదమేమో, అలాగని అసత్యం ఆడకూడదు. అందుకని ఏమందో తెలుసా, రాక్షస మాయలు రాక్షసులకే తెలియాలి, ఎవరి మాయలు ఏమిటో వాళ్ళకే తెలియాలి. తర్వాత ఏమంది, అహిరేవహ్యహేపాదాన్ విజానాతి న సంశయ. పాము జాడలు పాములకే తెలుస్తాయి, పాము జాడ పాముకే తెలుస్తుంది. అలాగే మాయావి అయిన ఆ వానరుడి గురించి మీకే తెలియాలి, నాకేం తెలియదు. ఆయన వచ్చాడు, ఏదో అన్నాడు, ఏమన్నాడో నాకు తెలియదు. అర్థమైందంటే అర్థమైంది, అర్థం కాలేదంటే అర్థం కాలేదు. నిజంగా కొంత అర్థమై కొంత అర్థం కానట్టుంది లేదు మొదట్లో. అందుకని అతను ఎవరో నాకు తెలియదు. మీలాగే నేను కూడా అతన్ని చూచిన మొదట్లో మీవాడేమో అని సందేహించాను. అది నిజమే కదా. తర్వాత ఆయన వానరుడు నా కోసం వచ్చాడని చెప్పట్లేదండో, మొదట నేను సందేహించాను, మీరే తెలుసుకోండి అది. వెంటనే వీళ్ళు రావణుడికి చెప్పారు, 4 ఎక్కువ వేసి చెప్పారండి. ఏమని? ఎవడో వానరుడు వచ్చాడు,
అశోకవనంలోకి ఎవడైనా పరపురుషుడు అడుగు పెడితే నీవు తప్ప ఏ పురుషుడు అడుగు పెట్టినా వాడిని చంపమని నువ్వు చెప్పావు. సీతతో ఎవరూ మాట్లాడకూడదన్నావు. అటువంటిది ఎవడో ఒక కోతి వచ్చి చాలాసేపు సీతతో గుసగుసలాడాడు. మాకు అనుమానం వాడు ఇంద్రుడు పంపగా వచ్చిన దూతయో లేదో దూతో వైశ్రవణస్యవ కుబేరుడు పంపిన దూతయో యమదూతయో లేక రామదూతయో, కానీ వాడు సామాన్యుడు కాదు అనగానే వాడికి మండింది. ముందుగా ప్రహస్తపుత్రుణ్ణి పంపించాడు. వాడు జంబుమాలి. వాడు వచ్చాడు, హనుమంతుడు వేసి పారేశాడు వాడిని. హనుమంతుడికి మంది కాసేపు యుద్ధం చేశాడు, చేసి కాళ్ళు ఉచ్చుకుని పట్మని నేల మీద కొట్టడం, నాటు యుద్ధం అనమాట. నాటు 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 అని గిరగిరా తిప్పి కాళ్ళు ఉచ్చుకుని నేల మీద దెబ్బ కొట్టడంతో తలకాయ పగిలి తెచ్చిపెట్టేవాడు. మనం కొబ్బరికాయ కూడా కొట్టలేము, అటువంటిది ఆయన దెబ్బ కొడితే వాడు తలకాయ పగిలింది అన్నారు. ఓసారి మేము తిరుపతికి మెట్లమ్మట నడిచి పెడుతున్నాం. ఒక ఆవిడ మెట్టుకు ఒక కొబ్బరికాయ కొట్టిందండి. అది ఆవిడ కూడా ఒక ఆయన ఉన్నాడు, పాపం భర్త గారట. ఆయనేమో గోతం వేసుకుని ఇలాగా గోతం నిండా కొబ్బరికాయలు తెస్తూ ఉంటే ఈవిడ అందులో కొబ్బరికాయ తీయటం, మెట్టు మీద అలా కొట్టడం, పట్మని పగిలిపోయిందండి కొబ్బరికాయ. తునాతునకలు ముక్కలు అయిపోయింది. నాకు అనుమానం వచ్చింది, ఒక్క కొబ్బరికాయ కొడితేనే చేతుల్లో అవుతాయి, ఈవిడ మెట్టుకి కొబ్బరికాయ కొడుతుందని. ఏమమ్మా ఇన్ని కొబ్బరికాయ ఎలా కొడుతున్నాం అంటే, ఆ కొడుతున్నప్పుడు ఇది మా ఆయన తలకాయ అనుకుని కొడతానండి, దెబ్బకి పగిలిపోతుంది. అదృష్టవంతురాలు, ఆయన అదృష్టవంతుడు. అందువల్ల అలా కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది. ఆ తర్వాత 5 సేనాపతి కొడుకులు పెంచాడు. పంచ సేనాగ్రనాయకాన్ 5 సేనాధిపతులు, మంత్రి కొడుకులు 7. ఆ తర్వాత అక్షకుమారుడిని పంపాడు. కింకరులని 80,000 మందిని పంపాడు. 80,000 మంది కింకరులు, జంబుమాలి, 5 సేనానాయకులు, 7 మంత్రిపుత్రులు. మండోదరి కొడుకుల్లో అక్షకుమారుడు అని ఒకడున్నాడు. కొందరు ధాన్యమాలిని కొడుకు అంటారు, కొందరు మండోదరి పుత్రుడు అంటారు. క్లారిటీ కొంత కష్టం, ఎందుకంటే పాఠాంతరాల వల్ల అటు ఇటు తేడా. ఏదైతేనే మొత్తం మీద రావణాసుడు కొడుకుల్లో చివరివాడు. కొంచెం రావణాసుడికి లేటుగా పుట్టాడు, లేటెస్ట్గా ఉన్నాడు. వాడిని పంపారు. వాడు మాత్రం కొంచెం గట్టి యుద్ధమే చేశాడండి. చివరికి వాడిని కూడా ఏం చేశాడు, 2 కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి 1000 దెబ్బ దరు 1000 దెబ్బ అని బండ మీద బట్ట బాదినట్టుగా బాది చంపాడు. అప్పుడు అనుమానం వచ్చింది రావణాసుడికి, వీడెవడు ఇంతవరకు లంకానగరంలో ఇంతమందితో యుద్ధం చేసి చంపినవాడు లేడు, కాబట్టి వీడు సామాన్యుడు కాదు. ఏ ఇంద్రుడో కుబేరుడో లేక యముడో మారువేషంలో వచ్చారేమో. మానవమాత్రుడు వానరుడు రాలేడు. పైగా నేను వాలిని ఎరుగుదును, ఆ వాలి కంటే వీడు ఎక్కువ బలంగా కనపడుతున్నట్ట. సుగ్రీవుడైతే కానే కాడు వీడు. అందువల్ల ఇతడు ఎవడో సామాన్యుడు కాదు, మారువేషంలో వచ్చాడు అని అనుమానం వచ్చి ఇంద్రజిత్తుని పంపాడు. ఇంద్రజిత్తు రథం మీద వస్తూ ఉంటేనే హనుమంతుడు కనిపెట్టాడు, వీడు నా చేతిలో చావడు. అవధ్యోయం మహాబాహు ఇతి సంచింత్య వానరః. హనుమంతుడు ఏమనుకున్నాడు, ఈతడు నా చేతిలో చావడు, ఈతడి దగ్గర ఏవో వరాలు ఉన్నాయి, ఈతడిని రాముడో లక్ష్మణుడో చంపాలి, నేను చంపలేను అంటే చూడగానే కనిపెట్టడమే గొప్ప శక్తి, తపశ్శక్తి. అంటే ఇప్పుడు నాకు తెలియక కాదు, మీలో ఎవరి జన్మ ఏమిటో, మీ పూర్వజన్మలు ఏమిటో, ఎవరి లక్షణాలు ఏమిటో, ఎవడు మనసులో ఏమనుకుంటాడో అన్నీ నాకు తెలుసు. అయినా చెప్పలేము, చెబితే మళ్ళీ రేపు రాదు. ఇప్పుడు రాగానే నా పూర్వజన్మ ఏమిటని అడిగాడు అనుకోండి ఎవరైనా, నువ్వు పూర్వజన్మలో కుక్కవి లేక పిల్లి వెంటే నన్ను కుక్క అంటావా, నన్ను పిల్లి అంటావా, నువ్వు మళ్ళీ ఇక్కడికి అడుగు పెడితే చూస్తాను అంటారు కదా. అందుకని చెప్పలేక కిక్కును వల్లే కోరుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు తెలుస్తాయి కొన్ని. అప్పుడు వాడిని చూసినప్పుడల్లా నవ్వుతాం అనమాట. ఎందుకు నవ్వారో వాళ్ళకి తెలియదు. అందువల్ల పూర్వజన్మ రహస్యాలు తెలుసుకునేటప్పుడు ఏకాంతంగా వాళ్ళకి మాత్రమే చెప్పాలి. కొన్ని ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాటిల్లో. హనుమంతుడు మహా శక్తివంతుడు, సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడు, త్రిమూర్త్యాత్మకుడు. కాబట్టి వాడిని చూడగానే ఈతనికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఇతని దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నది, ఈతన్ని నేను చంపలేను అని కనిపెట్టి కేవలం యుద్ధం చేశాడు. వాడు చూశాడండోయ్, హనుమంతుడు సామాన్యుడు కాదు. వానరోయం మహాబాహు, ఈ మహాబాహు అయిన వానరుడు కూడా నా చేతిలో చావడు అని ఇంద్రజిత్తు కూడా కనిపెట్టాడు. ఇక్కడే ఉన్నది కిటికంటే మరి. ఇంద్రజిత్తు నా చేతిలో చావడని హనుమంతుడు అనుకున్నాడు, హనుమంతుడిని నేను చంపలేనని అతడు కనిపెట్టాడు. ఓ ఘోర యుద్ధం జరిగింది.
హనుమంతుడు ఏం వేసినా ఆయన పగల కొడుతున్నాడు, ఆయన వేసిన అస్త్రాలని హనుమంతుడు తప్పించుకుంటున్నాడు. ఇంక ఇలా కాదనుకున్నట్టు ఆయన, ఈతన్ని నేను చంపలేను కానీ బంధించవచ్చు. బ్రహ్మాస్త్రం చంపడానికి వీలు కాని వాడి మీద ప్రయోగిస్తే ముందు బంధిస్తుంది. వెంటనే ఏం చేశాడనమాట, ఈతన్ని బంధించు అని మంత్రించి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు ఇంద్రజిత్. వెంటనే హనుమంతుడి కాళ్ళు చేతులు సమస్త నవరంధ్రాలు బిగుసుకుపోయి ఢామ్మని పడిపోయాడు ఆకాశం నుంచి. అశోకవనం దద్దరిల్లిపోయింది ఒక దెబ్బకి. హనుమంతుడి యొక్క రక్ష రామనామం. అసలు ఆయన లోపలికి వెళ్ళడంతో వెంటనే ఏమన్నాడనమాట, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయత్వా పురీం లంకాం అభివాద్య చ వైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని సుస్పష్టంగా చెప్పాడు. రామచంద్రుడికి నేను సేవకుణ్ణి, కింకరుణ్ణి. సుగ్రీవుడనే ఒక వానరరాజు ఉన్నాడు, రాముని యొక్క అభయం పొందినవాడు, రాముడి చేత పరిపాలింపబడుతున్నాడు. అతనికి నేను మంత్రిని, ఆయన పంపగా ఇక్కడికి వచ్చాను. సుస్పష్టంగా చెప్పి దాసోహం కోసలేంద్రస్య, కోసల వల్లభుడైన రామునికి దాసుణ్ణి. రాముడు ఎటువంటి వాడు, అక్లిష్టకర్మణ అన్నారు. అంటే ఏ పనన్నా చాలా తేలిగ్గా చేస్తాడు. కొంతమంది పని చేస్తే క్లిష్టంగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా బాబోయ్ అమ్మ బాబోయ్ ఎంత కష్టపడిపోతున్నానో అని అలసిపోయి ఆయాసపడతారు. రాముడు కొండంత పని చేస్తే కూడా రవ్వంత అలసట ఉంటుందండి. అలసట కానీ ఆయాసం కానీ ఉండకపోతే అటువంటి వాడిని అక్లిష్టకర్ముడు అంటారు. అలాంటి రాముడికి నేను దూతని. మేమెవరు అనుకుంటున్నారు? వానరులం, మహావీరులం. మాలో కొంతమంది 10,000 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు 1000 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు 100 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు 10 ఏనుగుల బలం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నేనే తక్కువ అని అన్నాడు ఆయన. నిజానికి ఆయన చాలా గొప్పవాడైనా ఎందుకు అన్నాడంటే, సామాన్యుడిని చిన్న కోతిని నేను వస్తేనే ఇలా ఉందంటే మా వాళ్ళంతా వస్తే మీరు ఏమైపోతారో ఆలోచించండి. ఇక్కడికి వస్తే లంక ఉండరు, నాశనం అయిపోతుంది, మీరుండరు. నయూయం అంటే మీరుండరు. నచ రావణ, రావణాసురుడు ఉండడు. మేము యుద్ధం చేసేటప్పుడు మాకు ఆయుధాలు అక్కర్లా, కత్తులు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత, రాళ్లతో కొట్టి చంపేస్తాం. మాకు రాళ్లే ఆయుధాలు, కాళ్లే ఆయుధాలు, చేతులే ఆయుధాలు. గోళ్లతోటి చీల్చేస్తాం, కోరలతో కొరికేస్తాం, చీల్చి చెంటాడతాం. నిజంగా కోతులు వీపు గీపు చీరిపారేయో. మధుర, కాశీ అక్కడ చూడండి పండుకోతులు ఇంతంత ఉంటాయి. రామచంద్ర ప్రభు గందరగోళం సృష్టించేస్తాయి. పాప ఒక ఆయనండి మాకు ఏలూరులో మా పీఠానికి దగ్గరలో ఒక ఇల్లు. ఆ ఇంట్లో యోగా చేస్తున్నాడు. సాయంత్రం పూట ఇంచుమించుగా 4-5 గంటలకి ఇలా చాప వేసుకున్నాడు. అని తుమ్మడం, బెండుమొహం తగల అదే వరుపులో అని అరిచి గందరగోళం చేసి ఇలా పడుకున్నాడు. పాపం కోతులు చెత్తుకుపోయి, పండుకోతులు వచ్చి మీదకి వచ్చి మొత్తం వాడిని పట్టుకుపోయి ఈ ఇంటి నుంచి 6 ఇళ్ళకి పట్టుకుపోయండి. వాళ్ళు ఆవిడ బాబోయ్ బాబోయ్ అని కర్రలు వచ్చింది. కావాలంటే మీకు చూపిస్తాను, రండి ఒకసారి చూపిస్తానండి. ఆయన చీరి ఎత్తి డాబా మీద భస్త్రీలు గిస్త్రీలు చేస్తే ఇవి మేస్త్రి, ముఠా మేస్త్రీలాగా పట్టుకుపోయి ఆ తర్వాత పాప ఆయన నానాయాత్ర పెట్టాడు. 6 నెలలు పట్టింది కోలుకోవడానికి. ఎక్కడ పట్టితే అక్కడ కొరికేసి, ఎక్కడ కొరికే నన్ను అడగద్దు. ఆయన నానాయాత్ర పడిపోయాడు అనమాట. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కుంటూ వస్తే ఎలా ఉందండి అంటే, ఏం ఉండవండి, ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ చిన్న కోతులే నన్ను ఎత్తుకుపోతే ఇలా అయిపోయానంటే ఇవి రావణాసుడి మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయో, అందుకే లంకానగరంలో రాక్షసులతో గెదగెదలు ఆడిపోయారు అన్నాడు ఆయన. రాక్షసుల్ని చీల్చి చెండాడు ఆయన. అందువల్ల మా వాళ్ళు సామాన్యులు గారు అర్ధయత్వ పురీం లంకాం, ఈ లంకానగరం మొత్తం మెత్తగా నూరి పారేస్తాను, మర్దన చేసి పారేస్తాను, సీతాదేవికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాను అని పలికినవాడైన. అటువంటి వాడు బ్రహ్మాస్త్రము తనని బంధించగానే అర్థమైపోయింది. ఇది బ్రహ్మాస్త్రము. బ్రహ్మదేవుడు నువ్వు అంటే నేను నిన్ను బంధించనన్నాడు. కాబట్టి ఈ అస్త్రాన్ని పొమ్మంటే పోతుంది,
కానీ నా ఉద్దేశం కేవలం యుద్ధం చేయడం కాదు కదా, రావణునితో మాట్లాడడం. మాట్లాడాలంటే ఏం చేయాలి? నేను ఈ బ్రహ్మాస్త్రానికి లొంగినట్టు నటిస్తాను. అప్పుడు ఏమవుతుంది? నేను బంధింపబడ్డాను అనుకుని వీళ్ళు రావణుని దగ్గరికి తీసుకెడతారు. ఈ వంకతో రావణునితో మాట్లాడచ్చు. అంతగా అవసరమైతే పొమ్మంటే ఎలాగో బ్రహ్మాస్త్రం పోతుంది. బ్రహ్మాస్త్రం నన్ను బంధించదు. బ్రహ్మ వరం ఇచ్చాడు ఆయనకి చిన్నప్పుడు, నీకు బ్రహ్మాస్త్రం వల్ల ప్రమాదం ఉండదు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. బ్రహ్మాయు వస్తుందన్నాడు. ఇంక ఇంద్రుడు నా వజ్రం వల్ల నీకు ప్రమాదం లేదన్నాడు. యముడు యమదండం వల్ల ప్రమాదం లేదన్నాడు. ఆకాశంలో రక్షిస్తానన్నాడు వాయుదేవుడు. వరుణుడు నీళ్లలో పడినా నీకు ప్రమాదం లేదన్నాడు. ఇంతమంది వరాలు ఉన్నాయి ఆయనకి, అందులో నాకేం పర్వాలేదు. అన్నిటికీ మించి మా సీతామాత రాముడు ఉన్నారు అనుకుని కావాలనే కట్టుబడ్డాడు. ఈ రాక్షసులు అప్పటిదాకా యుద్ధం చేస్తున్నప్పుడేమో దగ్గరికి రావడానికి భయపడ్డారు. ఈయన బ్రహ్మాస్త్రంతో బంధించగానే పరుగు పరుగును వచ్చి తాళ్లతో కట్టేశారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం కట్టినట్టుగా కనపడదు. బ్రహ్మాస్త్ర బంధం కంటికి కనపడదు, అది దివ్యాస్త్రం కదా. వీళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలియక తాళ్లతో కట్టారు. కట్టగానే మామూలు తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్రం మాయమైపోయింది. హనుమంతుడికి తెలియదు, కానీ తెలిస్తే అప్పుడే పీకేవాడేమో. కానీ ఇంద్రజిత్తు బాధపడ్డాడు. ఎంత పిచ్చివాళ్ళు ఈ రాక్షసులు! బ్రహ్మాస్త్రంతో బంధిస్తే వాడినేమో తాళ్లతో కట్టారు, పిచ్చి పిచ్చి చాంతాళ్లతో. బ్రహ్మాస్త్రం కంటే తాళ్ళు గట్టివా? బహుశా ఈ వానరుడికి తెలియదేమో, తెలిస్తే ఈ తాళ్ళు తెంపుకుంటాడేమో అనుకున్నాడు. కానీ హనుమంతుడికి తర్వాత తెలిసింది, అయినా పట్టించుకోలేదు ఆయన. సరే ఈయన ఈడ్చికెళ్ళారు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చున్నాడు. పెద్ద సింహాసనం మీద ఎంత పెద్ద కళేవరం, పెద్ద పొట్ట, చేతులు నల్లగా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నది వాడి శరీరం మినపరాశిలాగా. ఓ 100 దున్నపోతులన్నీ ఓ పక్కన పెడితే అలా ఉన్నాడు వాడు. ఎన్ని మాంసాలు తిన్నాడు, ఎన్ని పందులు, ఎన్ని కోళ్ళు, ఎన్ని గాడిదలు ఈ అడ్డగాడి గడుపులో ఉన్నాయో తెలియదు. వాడు పుట్టిన తర్వాత కొన్ని కోట్ల జీవరాశులు లోపల వేసుకుని తినేశాడు వాడు. అందులో బాగా కళేవరంతో ఉన్నాడు. అటువంటి రావణుడి శరీరం మీద ఉన్న కిరీటాన్ని చూచి, ఆ తేజస్సును చూచి, రావణోయం మహాబాహు ఇది సంచింత్య వానరః. ఈతడే రావణాసురుడు. ఆ శరీరం, ఆ కాంతి, ఆ తేజస్సు అద్భుతం. వీడు సామాన్యుడు కాదు. అధర్మం కనుక చెయ్యకపోతే, అంటే సీతను అపహరించటం, పరస్త్రీలను పాడు చెయ్యటం ఉండకపోతే, ఆ పాపిష్టి పని చెయ్యకపోతే ఈతడు లంకేమిటి త్రిలోకాలు పరిపాలించగలడు. సమస్త లోకాల్ని పరిపాలించడానికి కావలసిన శక్తి ఉన్నది. కానీ సీతాపహరణం అనే ఒక్క పాపం వల్ల వీడి శక్తి మొత్తం నాశనం అయిపోయింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎంత శక్తి అయినా పాపం వల్ల నశిస్తుంది. అందులో గొప్ప గొప్ప పనులు చేయండి, కానీ పాపాలు చేయకూడదు. ఆ పాపాలు కూడా మితిమీరి చెయ్యరాదు. ఇలా అనుకుంటూ ఉంటే రావణుడు చూశాడు హనుమంతుడిని. వాడికి మతిపోయింది హనుమంతుడు చూడగానే. ఎవడేతడు? నేను వానరులలో మహాబలవంతుడైన వాలిని ఎరుగుదును. ఎందుకంటే అతడు నన్ను చంకలో పెట్టుకుని సముద్రంలో ముంచాడు. కానీ వీడు వాలి కంటే గొప్పవాడు, సుగ్రీవుడి కంటే గొప్పవాడు. చూడ్డానికి వానరుడిలో ఉన్నాడు, కానీ ఈతడు వానరుడు కాదు. నేను పూర్వం కైలాస పర్వతాన్ని పెకలించాను. నిజంగా వాడు కైలాసాన్ని పెకలించాడండి. ఓసారి వాడు ఏం చేశాడంటే, తీర్థయాత్రలు చేస్తూ ప్రపంచం అంతా తిరుగుతూ అందరినీ చంపుతూ దండయాత్రలు చేస్తూ చివరికి కైలాసం దగ్గరకు వచ్చాడు. తీరా కైలాసం దగ్గరకు వచ్చేసరికి విమానం కదలలేదు. కదలకపోతే కదలవేమన్నాడు. అప్పుడు నారదుడు వచ్చి, మూర్ఖుడా, ఇది కైలాసం రా, ఇక్కడ పైనుంచి విమానాల్లో ఎవరు వెళ్ళలేరు, వెడితే భస్మైపోతారు, నీ విమానం గింజుకున్నా కదలదు, కాలినడకన శివుణ్ణి దర్శించుకో అంటే, శివభక్తుడు గనక కాలినడకన లోపల గడబోయాడు కైలాసంలోకి. నందీశ్వరుడు సోనం అడ్డం పెట్టి, ఈ సమయంలో శివపార్వతులు నృత్యం చేస్తున్నారు, ఎవరు లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు, కాసేపు ఆగన్నట్ట. కోతి ముఖం వాడ, నేను లోపలికి వెడుతూ ఉంటే అడ్డం కొడతావా, బోడి కోతి అన్నాడు. దాంతో నందీశ్వరుడికి మండిపోయింది. నన్ను కోతి ముఖం వాడు అన్నావు కదా, కాబట్టి కోతులు వచ్చి నీ లంకా నగరాన్ని భస్మం చేసి నాశనం చేస్తాయి, కోతులతో వచ్చిన వానరుడి చేతులు నువ్వు చస్తావని శపించాడు. అందుకని వీడు ఏమంటున్నాడు అనమాట, కిమేష భగవాన్ నంది. కొంపదీసిన నందీశ్వరుడు కాదు కదా, నేను పూర్వం కైలాస పర్వతాన్ని పెకలించినప్పుడు నన్ను శపించిన వాడు వీడు కాదు కదా అనుకున్నట్ట. అంటే వీడు ఎన్ని పాపిష్టములు చేశాడు, అందరి శాపాలకు గురయ్యాడు.
నందీశ్వరుడు లోపలికి పంపకపోతే మొత్తం పర్వతాన్ని ఎత్తాడండి వాడు. 10 తలలతో 20 చేతులతో మొత్తం లంకానగరాన్ని, ఆ కైలాస పర్వతాన్ని పెకలించాడు. అప్పుడు ఆ కైలాస పర్వతం పెకలింపబడితే ఆ సమయంలో నృత్యం చేస్తున్న స్వామివారు తడబడ్డాడు, మండిపోయింది దానికి. ఎడంకాలి బొటన వేలుతో కైలాస పర్వతాన్ని తొక్కాట. దౌర్భాగ్యుడా, నువ్వు వచ్చి పర్వతాన్ని పెకలిస్తావా, ఇంత అహంకారమా అని ఎడంకాలి బొటన వేలుతో ఒక నొక్కు నొక్కితే టక్కన కింద పడిపోయాడు వాడు. వాడి శరీరం మీద పర్వతం పడింది. చేతులు తలకాయలు పచ్చడిపోయాయి. చేతులు అసలు కదలలేక తోటకూర కడల్లో నలిగిపోయి గిజగిజలాడిపోయాడు. మహానుభావుడు కంకంటి పాపరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉత్తర రామాయణం రాశాడు. అందులో అంటాడు, ఒక్క తొక్కు తొక్కితే వాడు అరిచేట, ఆ అరుపుకి ప్రపంచం దద్దరిల్లిపోయిందిట. అందుకని మహారావణ చేయటం వల్ల అప్పటి నుంచి రావణ అంటే అరిచాడు కాబట్టి, ఏడ్చాడు కాబట్టి రావణుడు అన్నారు. కాబట్టి ఎవడన్నా రావణుడు అని పేరెట్టుకుంటే ఈ మధ్యన యూట్యూబ్లో వాడు ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం, వాడు ఏడుస్తాడు, అందరిని ఏడిపిస్తాడు, చివరికి వాడు చస్తాడు ఏడుస్తూ. అక్కడ అద్భుతమైన పద్యం కూడా ఉన్నది, కంకంటి వారు రాసిన పద్యం. పరమశైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదలచి వేడగా ఆత్మలింగంబు ప్రేమన్న సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పిల్చినావు, తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగిల్చి నీడవై కాచినావు. స్వామి భవదీయ దర్శనోత్సాహినగుచుదరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరవేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస అని ఒక అద్భుతమైన పద్యం మహానుభావుడు రాశాడు. పద్యం చప్పట్లు కొట్టారంటే అది బాగుందో అర్థమైందో అర్థం కాక ఏదో పాడాడు అని కొట్టారు కానీ మొత్తం మీద ఈ దెబ్బకి ఒక్క ఆయన మాత్రం అప్పటిదాకా కళ్ళు అలా మూతలు పడుతున్నాయన ఉలిక్కి పడేసాడు. ఫ్రంట్ రోలో కూర్చొని నిద్రపోతున్న వాళ్ళని లేపింది నా పద్యం. ఆ విధంగా అదృష్టవంతుడిని. పూర్వం నేను తల్లి కోసం ఆత్మలింగం అడిగినప్పుడు దర్శనమిచ్చావు. ఆత్మలింగం నాకు దక్కపోవచ్చు, అది వేరే విషయం. కుబేరుడి దగ్గర నుంచి లంకాపురి అడిగితే అది ఇప్పించావు. ఎప్పుడు అడిగితే అప్పుడు దర్శనమిచ్చావు. ఇలా ఎన్నో ఉపకారాలు చేశావు. కానీ ఇవాళ నీ దర్శనం కోసం వస్తూ ఉంటే నందీశ్వరుడు లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టాడు, శాపం పెట్టాడు. నువ్వు కూడా రానివ్వకుండా కొండెత్తితే తొక్కి పచ్చడి చేసావు. స్వామి, నా నేరాలు మరిచిపోయి నన్ను చూడమంటే ఆయన జాలిపడి మళ్ళీ వరాలు ఇచ్చాడు. చంద్రహాసం అనే కత్తి ఇచ్చాడు. ఆ కత్తితోటే ఆ దుర్మార్గుడు జటాయువు యొక్క రెక్కలు నరికేశాడు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాడు ఎన్నో కష్టాలు పొందాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయన్నమాట. అందుకని ఆ నందీశ్వరుడు కాదు కదా. ఇక రెండవది, సీతాస్వయంవరానికి వీడు వెళ్ళాడు. కానీ వెళ్ళలేదు, పూర్తిగా వెళ్లకుండా దారిలోనే బాణాసురుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడ్డం కొట్టాడు. చాలామందికి తెలియక శివధనుర్భంగం సమయంలో వీడు వెళ్ళాడని, రావణాసురుడు ధనుస్సు మీద వేసుకున్నాడని, రాముడు ఎత్తాడని అంటారు. ఉట్టి అబద్ధం. వాడు అసలు ఆ ధనుస్సుని ఎత్తడానికి వెళ్ళలేదు. వెళదాం అనుకుంటూ ఉంటే బాణాసురుడు అడ్డం పడ్డాడు. బలిచక్రవర్తి కొడుకులులో పెద్దవాడి పేరు బాణాసురుడు. బలికి 100 మంది కొడుకులు, అందులో మొదటివాడెవడో బాణాసురుడు. బాణాసురుడికి వీడికి యుద్ధం జరిగింది. బాణాసురుడు వీడిని ఎత్తి విసిరేశాడు. దాంతో వాడు పాపం వెళ్ళలేకపోయాడు. రావణాసురుడిని చావగొట్టిన వాళ్ళలో ఒకడు వాలి, ఒకడు బాణాసురుడు, ఇంకోడు కార్తవీర్యార్జునుడు, ఇంకొక ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. లేడీస్ అంటే సామాన్యులు అనుకుంటారేమో. శ్వేతద్వీపంలో ఆడవాళ్ళు ఫుట్బాల్ ఆడారు వాడిని. అదంతా నేను ఉత్తర రామాయణంలో చెప్పాను. నెక్స్ట్ ఇయర్ ఎలాగో సుందరకాండ పారాయణం అంటున్నారుగా, అప్పుడు ఉత్తరకాండ చెప్తాను. ఉత్తర రామాయణం వింటే అంత ఆనందపడిపోతారు మీరు. అద్భుతమైన చరిత్ర, చాలా బాగుంటుంది. అందులో వీడు శ్వేతద్వీపానికి వెడతాడు. అక్కడ కొంతమంది అందగత్తెలు కనబడ్డారు.
అందగత్తెల్లారా మీరు నాకు కావాలని మీద పడితే ఒకతేమో జుట్టుచ్చుకుని విసిరింది, వాడు కింద పడుతుంటే ఒకటి కాలుతో తన్నింది, ఒకటి చేత్తో కొట్టింది. బ్యాడ్మింటన్, అదేదో షిఫా కప్పు, ఇవన్నీ వాడి మీద ప్రయోగం చేశారు. చావు కొట్టి వాడు కింద పడ్డాక మాయమైపోయారు. వాడు సిగ్గుపడి ఇక్కడ ఎవరూ లేరు కదా, ఆడాళ్ళు నన్ను తన్నారంటే నా పరువు పోతుంది అని రహస్యంగా ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చి దాక్కున్నాడు. అంటే చావు దెబ్బలు తిన్నాడు వాడు. వాడే మహావీరుడైనా కొంతమంది ఆడవాళ్ళు, కార్తవీర్యార్జునుడు, వాలి, బాణాసురుడు, ఎంతమంది చేతులు చావు దెబ్బలు తిన్నాడు. అలాగే మరుత్తురాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ మరుత్తురాజు గారు వీడి మీద బ్రహ్మాస్త్రం అయిపోతూ ఉంటే వద్దొద్దునైనా వాడు రాముడి చేతిలో చావాలి అని యుద్ధంలో వాడిని చంపకుండా బ్రహ్మదేవుడు ఆపేశాడు, లేకపోతే ఆ రోజే తెచ్చేవాడు వీడు. ఇలా ఎప్పటికప్పుడు వీడు చాలామంది వాళ్ళు కాపాడబడ్డాడు. కారణం బ్రహ్మదేవుడు వాడికి రాముడి చేతిలో చావు ఉండేలాగా వరం ఇవ్వడం వల్ల. అందుకని ఇప్పుడు వాడికి గుర్తొచ్చిందనమాట. కింసిత్ బాణోపివాసుర. ఇది నేను చెప్పింది సుందరకాండంలో ఉందండోయ్, కల్పిత కథ కాదు. హనుమంతుడిని చూడగానే రావణాసురుడు ఏమనుకున్నాడు, ఈతడు నందీశ్వరుడా లేక బాణాసురుడా అనుకున్నాడంటే వాడి శక్తి కొంత సన్నగిల్లింది. హనుమంతుడు చూస్తే భయం కలిగింది. సరే ఏమైతేనే కాసేపు జడిసినా నువ్వెవడవి ఎందుకు వచ్చావో తెలుసుకోమని ప్రహస్తుడు అడిగితే, ప్రహస్తుడు ఎందుకు వచ్చావు అని అడిగితే నేను నీకు సమాధానం చెప్పడం ఏంట్రా, వాడితోటే మాట్లాడతాను. ఓయ్ రావణ, నేను రామదూతని, రాముడి బానిసని, సీతాన్వేషణ కోసం వచ్చాను. రాముడు లేనప్పుడు నువ్వు అపహరించావు సీతని, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగా లంకను తగలబెట్టి కూడా పట్టుకెళ్ళగలను ఏమనుకుంటున్నావు? మూఢుడా తవ రక్షో గణేశ్వర. ఓయి రాక్షసగణాలకు అధిపతి అయిన రావణ, నువ్వు ఒకప్పుడు మహాతపస్సు చేశావు. ఆ తపస్సులకు మెచ్చుకుని ఎంతోమంది వరాలు ఇచ్చారు. ఆ వరాల వల్ల ఇంతకాలం నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. వరముల వల్ల సుఖాలు అనుభవించావు, అయిపోయింది. ఇప్పటికి నువ్వు పాపాలు అనుభవించాలి. పాపాల్లో కూడా సీతాదేవిని అపహరించడం పరమ పాపం. ఎప్పటికైనా నీకు బుద్ధి వస్తే రాముడికి నమస్కరించి సీతని పట్టుకెళ్ళి పువ్వుల్లో పెట్టి అప్పగించు. అప్పగించావా బతుకుతావు, లేదా నాశనం అయిపోతావు. నీ తపశ్శక్తి ఇన్నాళ్ళు నీకు భోగాలు ఇచ్చింది. ఇప్పుడు నీ పాపం మృత్యు ఇవ్వబోతోంది. నేను రామదూతగా వచ్చాను. నీకు తెలుసు కదా వాలి ఎంత బలవంతుడో. ఏది సంక కింద పెట్టి నిన్ను సప్త సముద్రాల్లో ముంచాడే, ఆ వాలిని ఒక్క బాణంతో, ఒక్క కోలతో రాముడు చంపాడు. ఒక్క బాణంతో సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. పిచ్చాడా? ఆ బాణం ఇంకా నీ కోసం దాచాడు ఆయన. నా మాట విను అనగానే వాడు మారు మాట్లాడకుండా ఈ దుర్మార్గుడిని నరికేయండి, చంపేయండి అన్నాడు. అధర్మ బోలం బహుదోషయుక్తం. అది అధర్మం. దూతని చంపకూడదు, దోషంతో కూడినది. ఎన్ని పాపములు చేసినా దూతని చంపకూడదు అని ఆ రోజుల్లో ఒక నియమం ఉంది. అందుకని వెంటనే విభీషణుడు నమస్కరించి, అన్నయ్య నువ్వు మహాత్ముడివి, పండితుడివి, ఇతన్ని చంపడం ఏమిటి? వాడు రామదూత అంటే వాడు రామదూత అయ్యి ఉండొచ్చు, దూత అయ్యి ఉండొచ్చు, కానీ వాడు దుర్మార్గుడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, చంపేస్తానన్నట్ట. విభీషణుడు చాలా తెలివైనవాడు కదా. నీ కోపం రాముడి మీద, వీడిని చంపినా రాముడు వస్తాడు, అప్పుడైనా రాముడికి యుద్ధం అవుతుంది. అదే వీడిని పంపామనుకో, వీడు రాముడికి ఈ విషయం చెప్పి ఇక్కడికి తీసుకొస్తాడు, అప్పుడు రాముడు చంపేయచ్చు. సీత రాముడు బతికున్నంత వరకు నీకు భార్య అవ్వదు, రాముడు చచ్చిపోతేనే నీకు భార్య అవుతుంది. రాముడు చావాలంటే ఇక్కడికి రావాలి, రావాలంటే వీడిని వదలాలి. అంటే రక్షించడానికి అన్ని రకాలుగా మాట్లాడాడు. పైగా నువ్వు పండితుడివి, జ్ఞానివి. ఆఫ్టర్ ఆల్ ఒక కోతిని చంపావని అందరూ నిన్ను రేపు పొద్దున తిడతారు అనగానే మంచివాడు చెప్పావు, అయితే ఏం చేద్దాం అన్నాడు. దూతని చంపకూడదు, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు కొరడా దెబ్బలు కొట్టచ్చు, లేదా అంగవైకల్యం కలిగించవచ్చు, చెయ్యో కాలో తోకో ఏదో ఒకటి నరకచ్చు, ఇలా చెయ్యాలి, లేదా గుండు చెయ్యాలి. అనగా కోతికి గుండు ఏం చేస్తాం? కోతులకి తోక ఇష్టం కనుక వెంటనే తోకను తగలబెట్టండి అన్నాడు. కపీనాం కిల లాంగోలం భూషణం. కోతులకి తోకే ఆభరణం, అదంటే ఇష్టం. తోక లేని కోతి, రెక్కలు లేని పెట్ట, ఉద్యోగం లేని మానవుడు ఎందుకు పనికిరాడు. అందువల్ల తోకకి నిప్పెట్టమని కానీ ఆనందపడిపోయిన రాక్షసులంతా బయటికి తీసుకొచ్చారండో. పెద్ద శరీరంతో ఒళ్ళంతా కట్లతో ఉన్న హనుమంతుడి చేతులతో పొడిచి కర్రలతో కొట్టి తోకకి గుడ్డలు చుట్టారు. పట్టు గుడ్డలు చుట్టారు, పాత గుడ్డలు చుట్టారు,
రకరకాలైన గుడ్డలు, నైలాన్, పట్టు, అవేవో కాటన్, నార, మొత్తం ఇళ్లలో ఉన్నవన్నీ పట్టుకొచ్చారు. ఈ గుడ్డలు చుట్టే కొద్దీ హనుమంతుడు తోక బాగా పెంచాడండి. ఎన్ని గుడ్డలు తెస్తారో తీసుకురండి అన్నాడు. ఇంకేముంది, పంచెలు, ప్యాంట్లు సమస్తం పట్టుకొని చుట్టేశారు దానికి. అలా బాగా చుట్టాక తైలం పోశారు, ఆవు నెయ్యి, గేదె నెయ్యి, అదే పువ్వుల్లోంచి తీసుకొచ్చిన నెయ్యి, నూనె, కర్పూర తైలం. ఈ కర్పూరం పోస్తే ఏమవుతుందన్నమాట, తక్కువ తొందరగా వెలుగుతుంది. అందుకని ఈ అన్నీ బాగా పోసి తడిపారు. తడిపే కొద్దీ తోక బాగా పెంచాడండి. అందుకే ఒకప్పుడు నన్ను అవధానంలో అడిగారు. అవధానంలో అప్రస్తుతం ఉంటుంది కదా, అందులో ఏమండి రావణుని కొలువులో హనుమంతుడు పెంచిన తోక పెద్దదా లేక దుశ్శాసనుడు లాగిన ద్రౌపది కోక పెద్దదా అని అడిగారు. ఆ రెండూ కాదు, మీ పోక పెద్దదన్నాను. అలాగా ఆ తోకకి బాగా గొడ్లు పెట్టి నిప్పు పెట్టారు. నిప్పు పెడుతూ ఉంటే ఈ సమయంలో రాక్షస స్త్రీలు అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళి, సీత నీతో మాట్లాడిన కోతి పని అయిపోయింది వచ్చి. ఆ కోతి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మా రాజుగారికి కోపం వచ్చి నిప్పు పెట్టించాడు. తోక కాలిపోతుంది, వాడు కాలిపోతాడు, బాగా అయ్యింది అనగానే వెంటనే వాడు బెంగ పెట్టేసుకుంది. రెండు చేతులు జోడించి అగ్నిహోత్రుని ప్రార్థించింది. నేను రాముడి భార్యనైతే ఓ అగ్నిహోత్రుడా హనుమంతుని తోకకి చల్లబడుదువుగాక. యదివా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః. ఇంకా నాకు భవిష్యత్తులో సుఖాలు అనుభవించే యోగం ఉంటే, అంటే నా అదృష్టం ఉంటే, నాకు ఇంకా అదృష్ట యోగం ఉంటే హనుమంతునికి చల్లబడు. రాముడు ఏకపత్ని వృతుడైతే హనుమంతునికి చల్లబడు. కౌసల్య ఉత్తమురాలైతే ఆయనకి చల్లబడు. ఇలా ఒట్లు పెట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను హనుమంతుడిని కాల్చకు అనగానే హనుమంతుని తోక ఫ్రిడ్జ్లో పెట్టినట్టుందట, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉందన్నారు. శీతలత్వం పొందింది, మంచుకు తగిలించినట్టుందన్నారు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. తోకకి వీళ్ళు ఇంత నిప్పెట్టారు, వేడిగా ఉంటుందేమో అగ్ని, అప్పుడు నేను చల్లార్చుకుందాం అనుకున్నాను, ఇదేంటి ఎంత చల్లగా ఉంది. నవంబర్ నెలలో న్యూయార్క్లో భాగవతం సప్తాహం చేస్తున్నప్పుడు పద్మాకర్ గారు కారు దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు చలి తట్టుకోలేకపోతే ఎలా ఉందో అలా ఉందేమిటి అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే సీతామాత పాతివ్రత్య మహిమ, రామచంద్రుడి ప్రభావం, మా నాన్నగారు వాయుదేవునికేమో అగ్నిహోత్రుడు మిత్రుడవడం వల్ల, ఆ ప్రభావం వల్ల బ్రహ్మాది దేవతలు నన్ను కాపాడుతూ ఉండడం వల్ల నా తోకని అగ్నిహోత్రుడు దగ్ధం చేయటం లేదని భావించాడు. ఇప్పుడు ఉత్సాహం వచ్చింది. శరీరానికి కట్లున్నాయి, ఇవన్నీ తొలగించుకోవాలి కదా. అందుకని వెంటనే చిన్న కోతిగా మారిపోయాడు. అప్పుడు ఏమైంది, ఇంత బలంగా ఉన్నప్పుడు కట్టిన కట్లన్నీ లూజ్ అయ్యి కిందకు వచ్చాయి. ఆ మధ్యన ఒక ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ పొరపాటున వాళ్ళ అబ్బాయి బట్టలు పెట్టిందిట. వీడి ప్యాంటు వీడి షర్టు వేసుకోకుండా పాపం వాళ్ళ అబ్బాయి ప్యాంటు వేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఎంత ఉన్నాడు, ఆయనకి ఈయనకి 2 రెట్లు ఉన్నాడు. ఈయనేమో కొంచెం మాదిరిగా ఉన్నాడు. ఈయన ప్యాంటు కాదు, వాళ్ళ అబ్బాయి ప్యాంటు, అది వేసుకోగానే కిందకి జారిపోతుంది, ఇంకా బురకా దారినట్టుగా. సరే ఏం చేయాలి, ఉన్నది అది ముందు పెళ్ళాన్ని తిట్టేసేట ఫోన్లో. సరే అయిందేదో అయింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇప్పుడు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. ఆ నడువుకి ఇంత బెల్ట్ పెట్టాడు. బెల్ట్ పెట్టుకుని తీరా వెళ్ళాక సెక్యూరిటీ చెక్ దగ్గర ఈ బెల్ట్ తీసి అందులో పెట్టమన్నారు. బెల్ట్ పెట్టగానే ఇది కిందకి జారిపోతుంది. ఈయన నిజరూప దర్శనం, వెంకటేశ్వర స్వామి వారికి గురువారం నాడు నిజరూప దర్శనం, ఇక ఆ పూట నిజరూప దర్శనం. వెంటనే ఈ ప్యాంట్ పెట్టుకున్నాడు. ప్యాంట్ పెట్టుకుంటే వాడు చెయ్యిలా పెట్టి అంటాడు. హైదరాబాద్లో చేతుల్లో పెట్టాలి కదా, అప్పుడు కదా ఇలా అంటాడు. ఇక్కడైతే ఇలా నెత్తి మీద పెట్టి అంటారు. ఇదేమో జారిపోయింది. నేను చేతులు పైకి పెడతాను, తర్వాత మీ ఇష్టం అని, కానీ ఆయనకి అర్థమై పాప ఆయనే పట్టుకుని ప్యాంటు పెట్టుకుని ఈ గొట్టం ప్యాంటుకి ఇలా అన్నట్ట. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద ప్యాంటు వేసుకున్నప్పుడు సన్నపోటి వాడికి ఆ ప్యాంటుకి ఎంతగా ఎలా జారిపోతుందో, హనుమంతుడు లావుగా ఉన్నప్పుడు తాళ్ళతో కట్టారు, ఇలా సన్నగా అయిపోగానే టక్కన తాళ్ళు కిందకి జారిపోయాయి. మళ్ళీ యథాప్రకారంగా పెద్ద రూపం ధరించి
పెద్ద ఇనప గడియ తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పట్ట బాది ఆ తర్వాత విజృంభించాడు ఈ తోకతోటి. రావణాసురుడి ఇల్లు, కుంభకర్ణుడి ఇల్లు, యోపాక్షుడు, విరూపాక్షుడు, మకరాక్షుడు, దుర్ధర్షుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, జంబువాలి, వనమాలి, సుమాలి, మాల్యవంతుడు మొదలైన వాళ్ళ ఇళ్ళన్నీ పట్ట అడ్డించుకుంటూ పోయాడు తోకతో. ఇళ్ళన్నీ కాలిపోయాయి. అందులో కొన్నేమో ఎర్రగా, కొన్ని నల్లగా, కొన్నేమో పసుపు రంగులో, రత్నాలు కూడా ఉన్నాయిగా, రత్నాలలోంచి రంగులు వచ్చాయిట. 7 రంగులతో అగ్నిహోత్రుడు వెలిగాడు. ఇంద్రనీలాలు అవి వెలిగిపోతుంటే నీలంగా ఉంది మంట. బంగారం కాలిపోతున్నప్పుడు పసుపు రంగు. ఇలా రకరకాల రంగులతో అగ్నిజ్వాలలు ఆకాశానికి లేచిపోతూ ఉంటే ఆడ, మగ, బాలింతరాళ్ళు, చిన్నపిల్లలు, రాక్షసులు కాలి కొందరు చచ్చారు. కొందరికి వీపులు అంటుకున్నాయి, కొందరికి నడుములు అంటుకున్నాయి, కొందరికి జుట్టు అంటుకుంది. అందరూ ఏడవడం మొదలెట్టారు. హా తాత, హా పుత్రక కాంతమిత్ర. కొంతమంది కొడుకు చచ్చిపోతే అయ్యో కొడుక అనడం. మొగుడు పోయినప్పుడు భర్త మీద ఇంకా ప్రేమ ఉన్న భార్యలు ఉంటారులేండి, అందుకని అయ్యో మొగుడా అని ఏడవడం మొదలెట్టారు. అయ్యో భార్యామణి అని కొందరు ఏడ్చారు. ఇలా ఏడుస్తూ ఉంటే హనుమంతుడు తృప్తిగా లంకంతా తగలబెట్టి పైన నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకుని చూశాడు. ఎంతమందిని ఏడిపించి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆర్తనాదాలు చూస్తూ ఉంటే జై శ్రీరామ్ అన్నాడు. ఎందుకని? దుర్మార్గులారా, ఎంతమంది ఆడవాళ్ళని పాడు చేశారా, ఎంతమందిని చంపి తిన్నారా, ఎంతమందికి హాని కలిగించారా, కోట్ల మంది జీవుల్ని చంపి ఆ నెత్తురు కూడు తిన్న మీకు ఇవాళ కష్టం అంటే తెలిసిందా? దిక్కుమాల కాక్రోచ్ పార్టీలు మీరు, మీ సిజేసి కానీ, మీ కమ్యూనిస్ట్ కానీ ఇలాగే తగలబెడతా అని చెప్పి తగలబెట్టి సంతృప్తిగా జై శ్రీరామ్ అన్నాడు. భస్మాసురహస్తం పార్టీలో ఇంకో రాహుగ్రహం ఉంది, వాడికి కూడా ఇలా నిప్పెట్టినప్పుడు నేను ఆనందంతో ఎగురుతాను అన్నాడు వాల్మీకి, నేను కాదు. ఈ విధంగా అందరినీ ధ్వంసం చేశాడు. తర్వాత ఏం చేశాడు? తోకని నీటిలో చల్లార్చాడు. చల్లార్చగానే ఒక్క క్షణకాలం ఉలిక్కిపడ్డాడు. ఎంత పొరపాటు చేశాను, లంకంతా తగలబెట్టాను. వర్జయత్వ విభీషణ గృహం, ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కనుక. ఇప్పుడు లంకంతా తగలబడింది. ఈ లంకలో సీత కూడా కాలిపోయిందేమో. కోపం వల్ల అనర్థం వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కోపం పొందకూడదు. క్రుద్ధో హన్యాత్ గురువునపి. కోపం వచ్చినప్పుడు గురువుగారు కూడా చంపేస్తారు. గురువుగారు అని మైసూరుపాకం పెట్టడం, బొబ్బట్లు పెట్టడం, కోపం వస్తే చంపేస్తారు కూడా. అంటే ఒక్కొక్కసారి అంత కోపం అలా వస్తుంది. సాధారణంగా రాదు. మీలాంటి వాళ్ళకి కాదు నేను చెప్పేది, పాపాత్ముల గురించి చెప్పాడు. మీరు పుణ్యాత్ములు, మిమ్మల్ని ఏదన్నా అంటే తురకాళ్ళ కళ్ళు బావు. కానీ నేను కోపంతో, క్షణికోద్రేకంతో లంక తగలబెట్టాను. సీత మరణించిందేమో. సీత మరణిస్తే రాముడు మరణిస్తాడు, రాముడు మరణిస్తే లక్ష్మణుడు ఉండడు, సుగ్రీవుడు ఉండడు, మొత్తం అందరినీ నాశనం చేసిన వాడిని అయ్యానని బాధపడి, పాము కుబుసం విడిచినట్టుగా పుణ్యాత్ములు కోపాన్ని విడిచిపెట్టాలి. అందుకని ఎప్పుడూ కోపం అనర్థదాయకం అంటాడు ఆయన. అది అందరికీ పనికొస్తుంది. కాబట్టి ఎంత కోపం వచ్చినా తొందరపడకూడదు. అంతలోనే కుడికన్నదిరింది ఆయనకి. వెంటనే ఆలోచన వచ్చింది. నా తోకనే తగలబెట్టని అగ్నిహోత్రుడు ఏది నా తోకని కూడా కాల్చలేదు, సీతను ఎలా కాలుస్తాడు? సీత అగ్ని కాలుస్తుందా? అసంభవం. మహాపతివ్రత రామపత్ని సీత జోలికి అగ్నిహోత్రుడు రాగలడా అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అయినా సరే ఒకసారి కళ్ళారా చూడాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు 4 సార్లు చేతస్థంగా పాస్పోర్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉందంటే ఉందనుకుని వెళ్ళామనుకోండి, తీరా అక్కడికి వెళ్ళాక కంపలు మునిగిపోతాయి. అందుకని మరొక్కసారి కళ్ళారా చూద్దామని అశోకవనానికి వచ్చి, అమ్మా నిన్ను మళ్ళీ చూశాను తల్లి, నాకు తెలుసు అనుకో నువ్వేమీ అవ్వవు, అయినప్పటికీ లంకను తగలబెట్టాను కదా అని కంగారు పడ్డాను అని నమస్కరించి ఆవిడ ఆశీస్సులు తీసుకుని రివ్వుని ఎగిరాడు. ఆ విధంగా రాముణ్ణి సీతని కలిపిన మహానుభావుడు ఆయన. అందుకే హనుమంతుడి యొక్క చరిత్ర ముందు దుఃఖం తొలగిస్తుంది, కోపం వల్ల వచ్చే పరిణామాలు రాకుండా చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, తెలివితేటలు పెంచుతుంది, చిట్ట చివరికి మోక్షం కూడా ఇస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షములను 4 ప్రసాదించే పరమ పవిత్రమైన సుందరకాండం మీకోసం 3 రోజుల పాటు ఇక్కడ ముగ్గురు చేత అంటే 3 రెళ్ళు 6 పారాయణలు జరిగాయన్నమాట.
3 రోజులు 3 ముగ్గురు కదా 3 3 9 పారాయణలు జరిగాయి. మీరంతా యోగ జాతకులు. ఆ విధంగా పారాయణ చేయించుకున్నారు. అందులో ఉన్న కొంత సారాంశాన్ని కూడా వినగలిగారు. ఈసారి భవిష్యత్తులో అది ఇది కాదు, పారాయణం మొత్తం రామాయణం చేయించేద్దాం. వింటున్నారండి? మీరు ఇందాక అడిగారు, ఇస్తున్నాం మాట. నాకు నమ్మకం ఏంటంటే వీరంతా ఐకమత్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక గ్యారంటీగా చేస్తారు. సంపూర్ణ రామాయణం 7 రోజుల్లో పారాయణ జరుగుతుంది. 24,000 శ్లోకాలు చేద్దాం. ఈ మధ్యకాలంలో అమెరికాలోనే కాదు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో కానీ ఇంకెన్నో దేశాలు తిరిగి కానీ రామాయణం సంపూర్ణంగా పారాయణ జరగల. భాగవత సప్తాహాలు జరిగాయి, సుందరకాండ జరిగాయి కానీ. కాబట్టి నెక్స్ట్ ఇయర్ రామాయణ సప్తాహం, రామాయణ 24,000 శ్లోకాల పారాయణ, ప్రవచనం మాత్రం ఉత్తరకాండం. అంటే రాముడి పట్టాభిషేకం, ఇందాక చెప్పినటువంటి రావణాసురుడి చరిత్ర, అద్భుతమైన కథలో కైలాస పర్వతం పెకలించడం, అగస్త్యుడు రాముడికి గొలుసివ్వడం, శ్వేతోపాఖ్యానం, ఇటువంటి దివ్య కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అదైతే 7 రోజుల్లో మిమ్మల్ని అనేక విధాలుగా ఆనందపెడుతుంది. మీరంతా మళ్ళీ ఆ కార్యక్రమం కోసం ఎదురు చూడండి. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వచ్చి మే నెలాఖరుకో జూన్ ఫస్ట్ వీక్లోనో పెడుతున్నాం. ఆ షెడ్యూల్ అంతా కృష్ణపద్మ గారి దగ్గర ఉంటుంది. ఆవిడని అడగండి, తెలుసుకోండి, ఏర్పాట్లు చేసుకోండి. గోవింద. ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహించిన శకుంతల విజయ కుటుంబానికి, వారికి అండదండగా ఉండి ఇంత కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున అనేక మంగళాశాసనాలు. శుభం భూయాత్.